జ్ఞానదాత మహేశ్వర. శివభక్తి లేకుండా జ్ఞానము రాదు. శివభక్తియే జ్ఞానమునకు కారణము. ఐశ్వర్యము జ్ఞానము రెండూ ఇవ్వగలిగినది శివభక్తియే. అందుకే ఆ పరమేశ్వరానుగ్రహంగా జ్ఞానం ఎవడికి కలిగిందో వాడు చిట్ట చివరిసారి చనిపోతాడు. అంటే శరీరం పడిపోతుంది. ఇక వాడు మళ్ళీ శరీరం పుచ్చుకోడు. అంటే పుట్టుకుండదు కాబట్టి ఇంకో సావు ఉండదు. అది ఆత్యంతిక ప్రళయము. అలా జ్ఞానము పొందలేక మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోయేటటువంటి వాళ్ళు అలా కొన్ని లక్షల సంవత్సరములు శరీరములలో తిరిగిన తర్వాత వీడెప్పటికీ భక్తిగా ఉండి జ్ఞానాన్ని పొంది నన్ను పొందలేకపోతున్నాడు. కొంత విరామం ఇద్దాం, ఇలా ఎన్నాళ్ళు కష్టాలు ఎన్నాళ్ళు పుడతాడు, పాపం బాధపడుతున్నాడు కదా, సొంత కాసేపు వాడికి విశ్రాంతిని ఇద్దామని అన్నిటినీ తాలోకి పుచ్చేసుకుని కూర్చుంటాడు. అలాగా అది మహాప్రళయం. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక రోజు రాత్రి నిద్ర పట్టేటట్టు చెయ్యడంలో శివుడు క్రౌర్యంతో ప్రవర్తిస్తున్నాడా? మన పట్ల అనుగ్రహంతో ప్రవర్తిస్తున్నాడా? ఆయన నిద్ర ఇవ్వబట్టి కదా రెండో రోజు ఆకలేసి అన్నం తింటున్నాం. నిద్ర ఇవ్వబట్టి కదా బడలిక తీరుతోంది. కాబట్టి నిత్య ప్రళయమునందు పరమశివుడు పరమకారుణ్యమూర్తి. ఆత్యంతిక ప్రళయము జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా చేస్తున్నాడు. పరమకరుణామూర్తి. ఆయన మహాప్రళయమునందు మనం ఇంకా బాధపడలేనంతగా జసిపోతే మనకి విశ్రాంతినిచ్చి తనలోకి తీసుకుని కొంతకాలం విరామం ఇస్తున్నాడు. పరమకారుణ్యమూర్తి. సంహార ప్రక్రియ యందు ఎక్కడ ఆయనలో క్రౌర్యం ఉన్నది? ఎక్కడా క్రౌర్యం లేదు. అందుకే పరమేశ్వరుడు విశ్రాంతికారకుడై ఉంటాడు. అమ్మవారు మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణమై ఉంటాడు. ఒక తమాషా అయిన ప్రతిపాదన ఒకటి ఉంది వేదాంతమునందు. మృత్యువునకెందుకు భయపడతావు? మృత్యువు ఒక దీర్ఘకాలిక నిద్ర అన్నాడు ఒక ఆయన. అదొక దీర్ఘకాలిక నిద్ర. ఎటువంటి దీర్ఘకాలిక నిద్ర అంటే, మామూలుగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు బయట ఏం జరుగుతోందో తెలీదు. మృత్యు అనబడేటటువంటి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయే వరకు తెలియదు. అందుకే చాలా తెలివైన మాట ఒకటి అన్నాడు. అసలు నేనంటూ భయపడవలసిన అవసరం లేనిది ఏదైనా ఉంటే మృత్యు ఒకటే. ఎందుచేత అంటే నేనున్నన్నాళ్ళు అది రాదు, అది వచ్చాక నేను ఉండను, ఇంకా నాకెందుకు దాని గురించి బెంగ అన్నాడు. కాబట్టి నేను లేచిందనుకోండి లోపల నుండి అన్నీ తెలుస్తాయి. నేను లేవలేదనుకోండి ఏమీ తెలియదు. కాబట్టి ముందసలు నేనన్న భావన లేస్తేనే అన్నీ తెలుస్తాయి. పరమశివుడు గాఢ నిద్రలోకి వెళ్ళడు. పరమశివుడికి ఎప్పుడూ అసలు నిద్ర అన్నది ఉండదు. ఆయన ఎప్పుడూ తెలివిగానే ఉంటాడు. అంటే నా ఉద్దేశం నేను అలా ఎందుకంటున్నానంటే, శ్రీ మహావిష్ణువుకి నిద్ర ఉంది. శ్రీ మహావిష్ణువు నిద్రపోయారండి, శ్రీ మహావిష్ణువు నిద్ర లేచారండి అంటుంటారు కదా. ఉద్ధాన ఏకాదశి నిద్ర లేచారు, శయనైకాదశి ఆయన పడుకున్నారు అంటాం. అంటే నిజంగా శ్రీ మహావిష్ణువు నిద్రపోయారనే మీ ఉద్దేశ్యం కాదు. ఆయన ఏం నిద్రపోరలాగా. ఆయన కన్నులు మూసి దక్షిణాయనంలో చూస్తూ ఉంటాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఎవరు మనసులో ఎంత భక్తితో ఉన్నారన్నదాన్ని ఈ పైనేత్రములను మూసి లోపలికి చూస్తూ ఉంటారు మనసుల్లోకి. అది నిద్రాముద్ర తప్ప నిజంగా నిద్రపోవడం కాదు. అది తామసిక నిద్ర కాదు. పరమశివుడికి అది కూడా లేదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు. నేను నిన్న మీతో మనవి చేశాను, నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ. ఆయన భక్తితో ఉండడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకే తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మారాముడిగా. అలా రమిస్తున్నప్పుడు ఆయనకి బాహ్యంతో ఇంకేమీ సంబంధం ఉండదు. ఆత్మగా ఇలా ధ్యానంలో ఉంటాడు. మీరు అప్పుడప్పుడు చూసుంటారు, శివమూర్తి ఇలా కూర్చుని ఉంటారు. ఇలా కూర్చుని ఉంటే తనలో తాను రమిస్తున్నాడు అని. తనలో తాను రమిస్తున్నప్పుడు ఆయనకి అసలు నేనన్న భావన ఏమీ ఉండదు. అలా ఎప్పుడుంటాడో తెలుసా అండి దాని అర్థం? ఈ లోకాలన్నింటినీ తనలోకి తీసేసుకుంటాడు. ప్రళయతాండవం చేశాడు అంటారు. అప్పుడు లోకములనన్నింటినీ తనలోకి తీసేసుకుని అప్పుడు ఇక సృష్టి ఏమి ఉండదు. కటిక చీకటి గాఢాంధకారం. ఆ స్థితి యందు ఆయన అలా కూర్చుని ఉంటాడు. అలా కూర్చుని ఉన్నప్పుడు ఇంకా ప్రపంచం లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనొక్కడు నేనన్న భావన లేకుండా ఉన్నాడు. తనలో తాను రమిస్తూ కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో మొట్టమొదట ఏది బయలుదేరుతుంది అంటే నేను అన్న భావన మేల్కొంటుంది.
అంటే మనకి తెలివి వచ్చినప్పుడు ఎలా నేను అన్న భావన కలుగుతుందో అలా ఆయనకి నేను శివుడను అన్న భావన ఒకటి కలుగుతుంది. అంటే స్ఫురణలోకి బాహ్యంలోకి వచ్చాడు అని గుర్తు. ఆయనకి నేను అన్న భావన ఒకటి కలగగానే ఆయన బయటికి వచ్చాడంటే స్పందన, మనసు కలిగింది, మనసు లేచిందని గుర్తు. అదే అమ్మవారు. ఇప్పుడు అది లేవగానే లోపల నేను అన్న భావన కలగగానే ఆయనకు కోరిక పుడుతుంది. నేను ఒక్కడని కాదు అనేకముగా మారుతాను అంటాడు. అప్పుడు ఆ కామము కలగగానే, కోరిక కలగగానే కామేశ్వరుడు అవుతాడు. కామేశ్వరుడై సృష్టి చేస్తాడు. సృష్టి చేస్తే అనేకమైనటువంటి ప్రాణులు లోకమునందు సృజింపబడతాయి. సృజింపబడి మళ్లీ మళ్లీ వాళ్ళ యొక్క కర్మలను అనుభవించడం ప్రారంభం చేస్తారు, పాపపుణ్యాలు. కాబట్టి మొదట ఆయనలో పైకి లేచేటటువంటి నేనన్న భావనయే అమ్మవారు. అహో పురుషిక అన్నారు శంకరాచార్యుల వారు. ఆ అహో పురుషిక స్పందన స్వరూపిణి, లాస్య స్వరూపిణి. స్పందన శివునికి, లాస్య స్వరూపిణి సమస్త ప్రాణుల. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఎందుచేత అంటే కాస్త గంభీరమైనటువంటి విషయం, అది చాలా లోతైనటువంటి విషయం. ఇంతకన్నా తేలికగా ప్రతిపాదన చేయడం అన్నది నాకు కష్టదాయకంగా ఉంటుంది. ఆమె ఆ తల్లి స్పందన స్వరూపిణిగా ఉంటుంది పరమశివుని యందు. స్పందన అంటే పై కదలిక కాదు, మనసు కదలడాన్ని స్పందన అంటారు. పరమశివుని యొక్క మనసు కదిలి నేను అనేకముగా మారతానన్న కోరిక కలిగేటట్టుగా చేసిన తల్లి ఎవరో ఆమెయే స్పందన స్వరూపిణి. ఆమెయే సృష్టి జరిగినప్పుడు అందరి యందు దేని కింద మారుతుంది అంటే సమస్త ప్రాణుల యందు మీకు ఏవి కనపడుతున్నాయో వాటన్నిటి యందు ఆమె భావస్వరూపిణిగా మారుతుంది. భావములన్నీ అమ్మవారే. అందుకే నృత్యము 2 తరగతులుగా ఉంటుంది అని విభాగం. అంటే ఇప్పుడు అలా లేదనుకోండి, యథార్థానికి నృత్యము 2 రకములుగా ఉండాలి అని. ఒకటి పురుషులు చేసేది, 2 స్త్రీలు చేసేది. స్త్రీలు చేసేటటువంటి నృత్యమునందు అభినయ లాస్యములే ఉంటాయి. పురుషుని నృత్యమునందు తాండవముగా ఉంటుంది. తాండవము అంటే జతిభేద గతిభేదముల చేత నృత్యం ఆవిష్కరింపబడుతుంది. స్త్రీ చేసే లాస్యము అభినయము ఉంటాయి. అంటే మీరు పట్టుకున్నారో లేదో, నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలి అనుకోండి. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం. ఇది శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక స్త్రీ నృత్యం చేస్తోందనుకోండి. స్త్రీ నృత్యం చేస్తే ఎలా చెయ్యాలని శాస్త్రం అందంటే లాస్య అభినయములు చెయ్యాలి. లాస్యము అంటే ముఖమునందు భావమును ప్రకటనం చెయ్యాలి. ఆ శ్లోకంలో ఎవరిని చెప్తున్నారు? కృష్ణుణ్ణి చెప్తున్నారు. కాబట్టి తాను కృష్ణుడిలా నిలబడి కస్తూరి తిలకం అని ఆయన కస్తూరి తిలకం పెట్టుకున్నట్టుగా అభినయం చేయాలి. లలాట ఫలకి వక్షస్థలే కౌస్తుభం, గుండెలలో ఆయనకి కౌస్తుభమణి ఉందని చూపిస్తూ ఆ భావాన్ని, కృష్ణుడు ఉండేటటువంటి భావాన్ని ముఖమునందు అభినయిస్తూ ఆయా ఆ శ్లోకమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని లలితముగా అభినయించి చూపిస్తారు. అందులో చాలా వేగంగా కదిలేటటువంటి ప్రక్రియ ఉండకూడదు. యథార్థమున చాలా వేగంగా కదిలేటటువంటి ప్రక్రియ ఉంటే దాన్ని తాండవం అంటారు. అది పురుషుడు మాత్రమే చేస్తాడు. అభినయము లాస్యము ఆడది చేస్తుంది. అందుకే జీవుల యందు కూడా, జీవుల యందు అంటే సమస్త భూతముల యందు కూడా భావము లాస్యము అమ్మవారు. అందుకే మూలాధార చక్రమునందు వాళ్ళిద్దరూ ఆనంద భైరవ ఆనంద భైరవి అన్న పేరుతో ఉంటారు. ఆనంద భైరవ స్వరూపం పరమశివతత్వానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండేటటువంటి ఒక విరామ స్థానం లాంటిది ఆ భైరవ స్వరూపం. అందుకే ఆ భైరవ స్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే సాత్విక ఆరాధన, ఉగ్రమైన ఆరాధన కూడా ఉంటాయి.
భైరవమూర్తుల్ని ఉగ్రమైన ఆరాధన చేసేటటువంటి వాళ్ళు కూడా భైరవ స్వరూపాన్ని ఆరాధించడం ఉంది. ఇప్పటికీ శ్రీశైలంలో ఆ కొండల్లో గుహల్లో భైరవ కోన అని ఒక కోన, అక్కడ అలా పూజలు చేసేవారు. అందుకే శ్రీశైలంలో కాపాలికలు ఉండి శంకరాచార్యుల వారి తల అడిగారు, పద్మపాదాచార్యుల వారు నృసింహ స్తోత్రం చేశారు అని. అదిగో ఆనంద భైరవ, ఆనంద భైరవి, ఆనంద భైరవి అని కర్ణాటకలో ఒక రాగం, కర్ణాటక సంగీతంలో. వాళ్ళిద్దరి రూపంతో మూలాధార చక్రంలో ఉంటారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. అమ్మవారు లాస్య ప్రకటనాన్ని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే, లాస్యము అంటే భావమును ప్రకటించుట. లోకంలో తెలివిగా ఉన్నటువంటి ఏ ప్రాణి కూడా భావ ప్రకటనము చేయకుండా ఉండడు, ఏదో ఒక భావాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. తాండవము ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అందుకే పార్వతీ పరమేశ్వరులు కలిసే ఉంటారు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమంటే మీరు ప్రశాంతంగా కూర్చుంటే, మీరేం కదలకుండా ఇలా కూర్చున్నారు, సరే, అప్పుడు మీలో ఏ భావం ఉన్నట్టు? శాంత భావం ఉంది. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి ప్రశాంతంగా, ఆయన ఏమిటండి అలా ఉన్నారే అంటే, ఆయన హాయిగా శాంతంగా కూర్చున్నారండి. భావం ఉందా లేదా? శాంతమైన భావం. అది అమ్మవారు. మరి మీరు కదలట్లేదు కదండి, మీ కాళ్ళు చేతులు కదలట్లేదు కదా, తాండవము లేదు కదా, కదలిక లేకపోతే అప్పుడు పరమశివుడు, నా ఊపిరితిత్తులు కదులుతున్నాయా, నా గుండె కొట్టుకుంటోందా, నా రక్తం ప్రసరణ జరుగుతోందా, నాలో ఉన్నటువంటి నాడులన్నీ కదులుతున్నాయా, ఈ కదలికలే పరమశివుడు. అందుకే శివ శివ విడి ఉండరు, శివాన్విత ఏచ శివాన్వితాయ అంటారు శంకరులు. అందుకే ఈ రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి, ప్రకృతి పురుషుడు. ఆ ప్రకృతి పురుషుడు విడిపడ్డారనుకోండి అయోమయావస్థ, దానికి అర్థం ఉండదు ఇంకా అసలు. కాబట్టి ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు. ఆ కలిసి ఉన్నప్పుడు కదలికలన్నీ శివుడివి, భావములన్నీ అమ్మవారి. నేను కదులుతూ ఇలా అన్నాను అనుకోండి, ఇప్పుడు నాలో ఉన్నటువంటి రౌద్రము కోపం అమ్మవారు, ఆ భావం. ఇలా చూపించినటువంటి కదలిక పరమశివుడు. మీరు చూడండి, లోకంలో అలా చూస్తుంటే కొంతమంది అంటారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ భావములే, రకరకాల భావాలు. ఆ భావాలకి అనుగుణంగా శరీరము కదులుతుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. నేను మంచి కోపంతో ఉన్నాను అనుకోండి, నా కింది పెరిగి అదిరిపోతుంది. నాకే కాదు ఎవరికైనా పెదవులు అదిరిపోతాయి. అది తాండవం. ఆ కోప ప్రకటనమునందు భావము అమ్మవారు, పెదవుల యొక్క కదలికలు పరమశివుడు తాండవం. ఈ లాస్య తాండవములు ఎప్పుడు ఉంటాయి. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, సరే బాగుందండి, ఇది జీవుల యందు అన్వయమైంది, మనుష్యులు, కుక్క, పిల్లి, దేనికైనా ఇది చెప్పచ్చు, బాగుంది. జలపాతం ఉంటే, జలపాతానికి కదలిక ఉంది, పడుతోంది పైనుంచి కిందకి, తాండవం ఉంది, కదిలిపోతోందిగా, మరి తాండవం ఉంది. దానికి భావం ఏముంది? జలపాతం దగ్గరికి వెళ్ళి చూశారు, ఓ కొండ నుంచి కింద పడుతోంది, కదిలి పడుతోంది, కదిలి విడుతోంది నది. మీకు ఇక్కడ గోదావరి ఉందిగా, కదిలి విడుతోందిగా, కాబట్టి తాండవం ఉంది. దానికి లాస్యమే ఉంది. మరి మీరు ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే అయోమయం అన్నారుగా, మరి ఇప్పుడు తాండవం ఉంది, లాస్యమేమి అంటే, మీరు జలపాతం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మీలో కలిగేటటువంటి అద్భుత రసావిష్కారమే దాని లాస్యం. మిమ్మల్ని నేను కళ్ళకి గుడ్డ కట్టి తీసుకెళ్లి అక్కడ నించోబెట్టి గుడ్డ విప్పేశాను అనుకోండి, మీరు ఇలా చూసి పైనుంచి పడిపోతున్న జలపాతాన్ని చూసి అబ్బా అన్నారా? మీలో భావనకి కారణం ఏదైనది జలపాతమే, దాని తాండవము మీ లాస్యము కలిసినట్టు. మీలో కలిగిన భావము దాని కారణముగా కలిగింది కాబట్టి అది దాని లాస్యమే అన్నారు. అది ఒకటైంది కాబట్టి అది లాస్యము. కాబట్టి తాండవము లాస్యము కలిసే ఉంటాయి. భావ ప్రకటనము కదలిక ఈ రెండు లేకుండా మీరు విడదీయలేరు, కుదరదు. మీరు చూడండి, నేను ఉపన్యాసం చెప్తూ కలిసి ఉంటాయి అంటే ఇలా అంటుంటాను, విడదీయలేరు ఇలా అంటుంటాను. అంటే ఏమిటి? నేను నా భావన ఒకటి ఉంది, కలిసి ఉంటాయి అన్నప్పుడు ఇలా అంటున్నాను. అంటే కలిసి ఉన్నాయని చెప్పినప్పుడు నాలో కలిగినటువంటి భావనకి అనుగుణంగా నా చేతులు కలిశాయి.
తాండవ భావనలు, పార్వతీ పరమేశ్వరులు ఎక్కడో లేరు, మీ కన్నుల ఎదుటే ఉన్నారు. ఇదే కైలాసం. కేళి అంటే ఒకదానిని అనుసరించి ఒకటి ఆడుకోవడం, దానిని కేళి అంటారు. కేళి సమూహం ఎక్కడుంటుందో దాన్ని కైలాసం అంటారు. ఒక కేళి కాదు, ఒకేలా కదులుతున్నాయి అనుకోండి, అది ఒక ఆట, ఒక కేళి. అలా కాకుండా రకరకాల కేళి రకరకాలుగా కదిలిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ కదలికలు ఆ భావాల్ని కలిపి కైలాసం అంటారు. కాబట్టి కైలాసం అంటే ఎక్కడో ఉంటుందని మీరు అనుకోకండి. కైలాసం అంటే అంతటా ఉంటుంది. కడపే కైలాసంబు నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు కారిలోకులకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. కాబట్టి కైలాసము అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు చెప్పేటప్పుడు నేను ఏ భావన పొందుతున్నానో, వినేటప్పుడు మీరు ఆ భావనే పొందుతున్నారు. చెబుతూ నేను కదులుతున్నాను, మీరు కదలకుండా లోపల వింటూ మీ కలిగిన భావాలకి అనుగుణంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి కదలిక ఉంటుంది. ఒకళ్ళు ఇలా వింటారు ఆశ్చర్యంగా, ఒకళ్ళు ఇలా వింటారు జిజ్ఞాసులై తెలుసుకుంటూ, ఒకళ్ళు ఇలా తలపెట్టి వింటారు. అంటే బాగా వినడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క భంగిమ. అలా కదిలి నిలబడగలగడం తాండవమైతే, ఆ తెలుసుకుంటున్నప్పుడు ఆవిష్కృతమైనటువంటి భావనలు అమ్మవారై ఉంది. ఈ తాండవము లాస్యము కలిసి అమ్మవారు అయ్యవారు అయి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ సృష్ట్యున్ముఖవాస్యకాయై అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ప్రపంచము లేదు, ఒకప్పుడు లేదు. ఏమీ లేకుండా కేవలముగా పరమశివుడు ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక్కడే కూర్చునున్నప్పుడు ఈ సృష్టిని ఇంత మందిగా కనపడేటట్టు చెయ్యాలి అని ఆయనకి కలిగినటువంటి భావన ఏది ఉన్నదో, భావనలన్నీ అమ్మవారు అని కదా నేను మీతో మనవి చేశాను. ప్రపంచ సృష్టిన్ముఖ, ప్రపంచమును సృష్టించాలనే భావన పరమశివునికి కలిగితే అది ఆయన లాస్యం. అప్పుడు ఆ లాస్యం అమ్మవారు. లాస్య రూపిణి, లాస్య ప్రియ, అవి అమ్మవారి పేరు. కాబట్టి ఆమె ఎప్పుడూ కూడా పరమశివుని యొక్క భావమై ఉంటుంది. జీవుల యందు కూడా భావనారూపమనే పొందుతున్న ఆయన తాండవం చేస్తున్నప్పుడు. నీకు నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రపంచ సృష్ట్యున్ముఖవాస్యకాయై, అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అసలు పరమశివుడికి సృష్టి ఒకటి చేద్దాము అనేటటువంటి భావన ఆయనలో ఏది కలిగిందో, ఆ కలిగిన భావనయే అమ్మవారు అహో పురుషిక. కాబట్టి అటువంటి భావన ఆయనకు కలిగినది. అంటే ఆయనకి కామము కలిగినది. కామము అంటే మీరు అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైనటువంటి హేయమైన కామము అని మీరు అనుకోకూడదు. కామము అంటే కోరికే. ఇప్పుడు ఆయనలో భావన కలిగితే అది దృఢపడింది, సృష్టి చేద్దాం అని. ఇప్పుడు కోరిక కలిగింది. కోరిక కలిగితే ఆధారం ఎవరవ్వాలి? ఈ కోరిక ఆయనలో కోరిక కలిగితే జరగాలని లేదు. కోరిక కలిగి అణిగిపోవచ్చు కదా. మీరు చూడండి, ఒక్కొక్కప్పుడు చిత్రంగా ఉంటుంది. ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటాం, మంచి చాలా దాని మీద బుద్ధి కేంద్రీకరించి చదువుతుంటే చాలా దాహం వేస్తున్నట్లు అనిపిస్తుంది. చాలా దాహం వేస్తోంది, లేచి వెళ్ళి ఒకసారి మంచినీళ్ళు తాగుదాం, ఈ పేజీ చదివేసిన తర్వాత మంచినీళ్ళు తాగుదాం, ఈ పారాగ్రాఫ్ చివరికి వచ్చాక మంచినీళ్ళు తాగుదాం. ఆ పారాగ్రాఫ్ చివరికి వెళ్ళేటప్పటికీ ఆ చదువుతున్న విషయం మీద ఉద్విగ్నత ఇంకా పెరిగిపోయి మర్చిపోయి అలాగే చదువుకుంటూ ఉండిపోయాడు. వెక్కిళ్ళు వచ్చాయి. అరే మంచినీళ్ళు తాగలేదని అప్పుడు మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడు. లేదా వెక్కిళ్ళు రాలేదు, అసలు మంచినీళ్ళు తాగుదామని మర్చిపోయాడు. తర్వాత ఎప్పుడో పుస్తకం మూసాక గుర్తొచ్చింది, అరే మంచినీళ్ళు తాగలేదు నేను. అంటే కోరిక పుడితే నిలబడాలనేం లేదు, పుట్టిన కోరిక అణిగిపోతుంది మళ్ళీ. అంటే బాగా చదవాలన్న కోరికే ఈ కోరికని చంపేసింది. పరమశివుని యందు సృష్టి చెయ్యాలనిపించి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. బహిర్ముఖుడు మళ్ళీ అంతర్ముఖుడు అయిపోవచ్చు. కానీ ఆ కోరికను అలా నిలబెట్టేసేటటువంటి వ్యక్తి ఎవరో తెలిసా? అప్పుడు కానీ తండ్రి ఉండడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పరమశివుని యందు ఆ కోరిక నిలబడలేదనుకోండి,
తండ్రి ఉండడు మనకు. అందుకని జగజ్జనం యై జగదేక పిత్రే అనడానికి కారణం అది. ఆయనకి ఆ కోరిక బాగా నిలబడేటట్టు చెయ్యాలంటే అమ్మవారే ఆయనలో సృష్టి చెయ్యాలన్న కోరికని కల్పిస్తుంది. అంటే సృష్టి చెయ్యాలన్న కోరిక, తండ్రి కావాలన్న కోరిక ఆయనకి పుట్టాలి అంటే అటువంటి కోరిక ఆయన ఎందు పుట్టింది అంటే లౌకికంగా అయితే మనం ఏమంటాం, మన్మథ బాణం పడింది అంటాం. ఆయనకి తండ్రి కావాలన్న కోరిక పుట్టింది, ఆయన బిడ్డల్ని కనాలని కోరిక పొందాడు అంటే ఆయన మీద మన్మథ బాణం పడింది అని కదా అంటాం. మన్మధుడు బాణం వేస్తే పరమశివుడికి ఆ కోరిక కలగడానికి అప్పటికి మన్మధుడు ఉన్నాడా? అసలు లేడుగా. ఒకసారి తొందరపడ్డాడు మన్మధుడు, నేను బాణం వేసి కామం కల్పించగలను శివుడికి అని బాణం వేశాడు. కాలిపోయాడు మన్మధుడు. మన్మధుడు కాలిపోయాక సృష్టి ఎలా వచ్చింది? అక్కడే ఉంది అసలు పెద్ద రహస్యం అంతా. అమ్మవారు ఏం చేసిందంటే, ఓరిపిచ్చాడా, నువ్వు ఆయన మీద బాణం వేస్తే సృష్టి జరగదు, నేను చెయ్యాలి ఆ పని, నీ వల్ల కాదది అని ఆమె మన్మధుని చేతిలో ఏ చిరుకు విల్లు 5 బాణాలుంటాయో అవే ఆవిడ తీసుకుంది. ఇప్పుడు ఆవిడ వాటిని తీసుకుంటే ఆమె శివకామ సుందరి, పరమేశ్వరునికి ఇల్లాలైంది. ఇల్లాలై ఈ 5 పుష్పబాణములు ఈ చెరుకు విల్లుతోటే పరమశివుడికి సృష్టి చెయ్యాలన్న కోరికని నిలబెట్టింది. ఈ చెరుకు విల్లు 5 బాణాలు మన్మధుడి చేతిలో ఉంటే ఆయన మన మనసుల్ని కదిపేస్తాడు. ఈ చెరుకు విల్లు ఈ 5 బాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మన మనసు నిలబడేటట్టు చేస్తుంది పరమశివుని యందు. ఇది తేడా. ఆయన మనసు సృష్టి చెయ్యాలన్న కోరిక కలిగేట్టు చేస్తుంది, ఆ చెరుకు విల్లు 5 బాణాలతో మనకి భక్తి కలిగేటట్టు చేస్తుంది. ఎందుకంటే మీతో నేను చెప్పా, ఆమె శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు ఆమెని కామంతో చూస్తాడు. మనం జగజ్జనని మా అమ్మ అని చూస్తాం, అఖిలాండేశ్వరి అని. అప్పుడు ఆ చెరుకు విల్లు 5 బాణాలు దేనికి పనికొస్తాయి? మనోరూపేక్షుకోదండ పంచతన్మ అస్త్రసాయక. ఆ 5 బాణాలు, ఆ చెరుకు విల్లు మన మనస్సుని, మన పంచతన్మాత్రల్ని పరమశివుడి వైపుకి తిప్పడానికి, భక్తి వైపు తిప్పడానికి పనికొస్తాయి. అందుకే మన్మధుడి వలన కలిగిన భయం దేని వల్ల పోతుంది అంటే అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు 5 బాణములు చూస్తే పోతుంది. ఇవే మన్మధుడి చేతిలో ఉంటే పరమశివుని మీద భక్తితో మీరు నిలబడలేరు, మీ మనస్సు కదిలిపోతుంది. ఆవిడ మన్మధుడి చేతిలోని ఆయుధములను తాను పట్టుకుని లలితా త్రిపుర సుందరి అయి కామాక్షి స్వరూపమై పరమశివుని మనస్సు కదిపి సృష్టి జరిగేటట్టుగా చేసింది. ఆయనలో ఆ కోరిక నిలబెట్టింది. కాబట్టి ఆయన ఏం చేశాడు? సృష్టి చేసి బహిర్ముఖుడై నా బిడ్డలు అని వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అమ్మవారు కూడా వచ్చి పక్కన కూర్చుని ఆయన్ని బహిర్ముఖుడిగా అలా ఉంచి నిదిగో నీ బిడ్డలు అని చూపించింది. మనం భక్తితో ప్రార్థిస్తే పరమశివుడు విని ఆయనలోకి కలుపుకునే అవకాశాన్ని మనకి అవకాశంగా ఇప్పించింది ఆ తల్లి. కాబట్టి ఆ యమ్మ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై, శివుడు ఏం చేస్తాడు? సమస్త సంహారక తాండవాయ. అమ్మవారు అన్నీ సృష్టి జరిగేటట్టు చేస్తే ఆయన అన్నీ సంహారం అయిపోయేటట్టు చేస్తాడు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అదేమిటండి తమాషాగా ఉంది, ఆవిడ సృష్టి చేయించడం ఏమిటి? ఆయన అన్ని ఏం పోని శంకరాచార్యులు వారు ఏమో ఒకళ్ళనో ఇద్దరినో శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం లాగో పరమశివుడు త్రిపురాసుర సంహారం లాగో అనలేదు. సమస్త సంహారక తాండవాయ, ఏమీ వదిలిపెట్టాం, అన్నీ చంపేస్తాం. అది ఆవిడ సృష్టించడం ఏమిటి, ఈయన చంపేయడం ఏమిటి? చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. పరమశివుడు 2 తాండవములు ప్రధానంగా చేస్తాడు. ఒకటి ఆనంద తాండవము అంటారు, రెండవది మహాప్రళయ తాండవము అంటారు. ప్రధానంగా నేను విభాగం చేసి చెప్పేది అంటే ఇంకా 4 రకాల తాండవాలు ఉన్నాయనుకోండి. ఆనంద తాండవము అన్న మాటకు అర్థం ఏమిటంటే చిదంబరంలో చేస్తారు. ఆనంద తాండవమునందు పడిపోవడం ఉండదు శరీరాలు. ఇప్పుడు చూడండి, నేను మీతో చెప్పా, గుండె కొట్టుకుంటోంది, ఊపిరితిత్తులు ఇలా ముడుచుకుని తెరుచుకుని ముడుచుకుని తెరుచుకుని అవుతున్నాయి, జీర్ణాశయం కదులుతోంది, రక్తం కదులుతోంది. ఇప్పుడు ఆ కదలికల వలన ప్రమాదం ఏమైనా ఉందా? ఆ కదలికలు లేకపోతే ప్రమాదం వస్తుంది, అవునా కదా?
ఆనంద తాండవం చేశాడు చిదంబరంలో అంటే దాని అర్థం ఏమిటంటే సృష్టి నిలబడింది అని గుర్తు. మీరు పట్టుకున్నారా? అప్పుడు నిలబెట్టిన రూపంగా స్థితికారుడు విష్ణువు అవుతాడు. అందుకే చిదంబరంలో నటరాజుకి ఎదురుకుండా శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన స్థితికారుడుగా అప్పుడు ఆయనే ఉంటాడు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, నీవు 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకు నువ్వు మూలమగుచు భేదమగుచు దిగ భేదమయ్య ఒప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయమా అంటారు. 3 మూర్తులుగా ఆయనే ఉంటాడు అంటే తత్వతః ఇలా ఉంటాడు. ఇప్పుడు ఆయన ఆనంద తాండవం చేస్తున్నంతసేపు స్థితి, గుండె కొట్టుకుంటోంది చక్కగాను. ఎన్ని మాటలు గుండె కొట్టుకోవాలో నిమిషానికి అన్ని మాటలు కొట్టుకుంటోంది. ఎన్ని మాటలు ఊపిరి తీయాలో అన్ని మాటలు ఊపిరి తీస్తున్నాడు. ఎన్ని మాటలు నాడి కొట్టుకోవాలో అన్ని మాటలు నాడి కొట్టుకుంటోంది. ఇప్పుడు నిలబడ్డాడు ఆనంద తాండవం, సంతోషంగా ఉన్నాడు. ఇదే హెచ్చింది. అంటే మీరు కొంచెం మీకు మళ్ళీ అర్థం అవడానికి ఇంకో ఉదాహరణ తీసుకొస్తాను. గాలి వేస్తోంది, హాయిగా ఉంది, అదిగో ఫ్యాన్లు తిరుగుతున్నాయి. తిరుగుతుంటే మనందరికీ చాలా హాయిగా ఉందా లేదా? గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. సంతోషంగా ఎవరైనా బయటకు వస్తారా? ఎవ్వరు రారు. పైగా టీవీలో చెప్తారు, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి, సముద్రంలోకి చేపలు పట్టేవారు వెళ్లరాదని హెచ్చరించడమైనది, విద్యుత్ స్తంభములు ఒరిగిపోవచ్చు, కమ్యూనికేషన్ సౌకర్యములకు అంతరాయము కలుగవచ్చు, లోతట్టు ప్రాంతములందున్న ఇళ్లు సముద్రం చేత కొట్టుకుని పోవచ్చు, రవాణా సౌకర్యములకు అంతరాయము కలుగవచ్చు. కాబట్టి ప్రభుత్వం పల్లపు ప్రాంతాలలో ఉన్న వారిని ఖాళీ చేయించేస్తోంది. ఇప్పుడు ఏమైంది? గాలి 120 కిలోమీటర్ల గాలి సంపేయడానికి కారణమైంది. దాన్ని ప్రభంజనం అంటారు. ప్రభంజనం అంటే భంజనం అంటే విరిచేయడం. ఇప్పుడు అదే గాలి ఏం చేస్తుందంటే విరిచేస్తుంది. దేన్ని? ఏదడ్డొస్తే దాన్ని. అది ఇలా వీస్తున్నప్పుడు దానికి ఏదడ్డొచ్చిందో దాన్ని విరిచింది. అంతకుముందు అదే గాలి మామూలుగా వేస్తుంటే అందరూ హాయిగా తిరిగారు. సముద్రంలోకి వెళ్ళేవాళ్ళు కూడా సముద్రంలోకి వెళ్ళారు. ఇప్పుడు అదే గాలి చంపేస్తోంది. అలాగే ఆనంద తాండవము ప్రళయ తాండవం అయిందనుకోండి, వ్యక్తి పాలిటైతే వ్యక్తి పడిపోతాడు, వ్యక్తి పాలిటైతే మొత్తం సృష్టి పడిపోతుంది. అంతే తేడా. ఊపిరి మామూలుగా తీసి మామూలుగా వదిలిపెడుతున్నంతసేపు పర్వాలేదు అన్నాడు అనుకోండి, ఎగూపిరి వచ్చేసిందని తీసుకెళ్ళిపోతారు. వేగం పెరిగిపోతే పోయడా లేదా? అయిపోయింది, వెళ్ళిపోతున్నాడన్నాక అదో గుర్తు. కొట్టుకోవలసిన గుండె, రక్తం పరిగెత్తవలసిన వేగం విపరీతంగా మారిపోయి చాలా వేగంగా పరిగెత్తేస్తుంది అనుకోండి, బ్లడ్ ప్రెషర్ వచ్చేసిందంటే పడుకోబెట్టేస్తారు, చిట్లిపోతాయి నరాలు. అప్పుడు అది ప్రభంజనం, అది ప్రళయం, ప్రళయ తాండవం. ఆ ఊపుకి నిలబడలేడు, నిలబడలేక శరీరం పడిపోతుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే మహాప్రళయ తాండవం అని ఒకటి చేస్తాడు. అప్పుడు ఎవరుండరు ఇంకా. ఆ మహాప్రళయ తాండవం జరిగేటప్పుడు అమ్మవారు ఒక్కతే చూస్తూ నిలబడుతుంది. అందుకే మహాప్రళయ తాండవ సాక్షిణి అని పేరు. ఎందుకండి అలా నిలబడ్డం ఆవిడ అంటారేమో, ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థీషియా ఇవ్వడం ఎలా ఉంటుందో మహాప్రళయ తాండవం జరిగినప్పుడు అమ్మవారు నిలబడ్డం అలా ఉంటుంది. ఆయన ప్రళయ తాండవం చేస్తుంటే ఆవిడ తన చూపుల చేత కరుణామృత వృష్టిని కురిపించి చల్లబరుస్తూ ఉంటుంది. ఇందులో పరమేశ్వరుడు ఆఖరణ సృష్టినంతటిని ఎందుకు అలా తీసేస్తాడో తెలుసా అండి? ప్రళయ తాండవంలో ఇది వినడానికి మీకు కొంచెం కఠినంగా, పరమేశ్వరుడు ఇది మాత్రం కొంచెం బాధాకరమైన పని చేస్తున్నాడండి అనిపిస్తుంది మీకు. కానీ అసలు యథార్థం ఏమిటో తెలుసా? జీవులకు అవకాశం ఇస్తూ ఉంటాడు ఈశ్వరుడు. ఒరే, నువ్వు పుణ్యం చేసి పాపం తగ్గించేసుకో, ఆ పుణ్యబలం చేత మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు వైరాగ్యం కలిగి జ్ఞానము కలుగుతుందంటాడు. మనం ఏం చేస్తామంటే పుణ్యం తక్కువ పాపం ఎక్కువ చేస్తాం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు వండం ఎందుకు నా బోటిగాడు, పరమేశ్వరుడు వాక్కునిస్తాడు. నువ్వు నా దగ్గర డబ్బులు లేవండి, మా ఇంట్లో దానం చేయడానికి ఏం లేదండి, నాకు భుజం నెప్పి స్పాండిలైటిస్ పల్లకి పట్టుకోలేనండి అంటావేమో. నోరిచ్చారా? కూర్చుని శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే అంటుండు, నీ పాపాలన్నీ కాలిపోయి తారకం.
కానీ మనం ఏం చేస్తామంటే ఒక 24 గంటల వ్యవధిని తీసుకుంటే 24 గంటల వ్యవధిలో పరమేశ్వరుడిచ్చిన వాక్కులో భగవంతుని యొక్క నామమును ఉచ్చరించిన దానికన్నా పుల్లు మాటలు, ఇంకోళ్ళని తిట్టడాలు, అక్కర్లేని విషయాలు ప్రస్తావించడాలు, మనసులో రాగద్వేషాలు పెట్టుకోవడాలు, వాక్కు చేత సమస్త పాపములు మూట కట్టుకుంటున్నాడు. ఈశ్వరుడు అంటాడు, మరి ఎవరు అనుభవించాలి ఈ పాపం? నువ్వేనా అనుభవించాలి? మళ్ళీ మనుష్య జన్మ ఎలా ఇస్తారు? హీనోపాధిలోకి వెళ్ళిపోమంటాడు. మళ్ళీ హీనోపాధిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పాపం అంతా అనుభవిస్తాడు. మరి పోగొట్టుకోవాలంటే శరీరం ఇవ్వాలా? మళ్ళీ ఇంకో శరీరం ఇస్తాడు. జీవుడు ఏమైపోతాడో తెలుసా అండి? అలిసిపోతాడు. భాగవతంలో కపిల గీత అని ఒకటి చెప్తారు, వింటేనే భయం వేస్తుంది. అసలు లోపల పెరిగిపోతుంటాడు. కటిక చీకటి పెరిగిపోయి తల చూస్తే కిందకుంటుంది, కాళ్ళు చూస్తే పైకుంటాయి. నాభిగొట్టంలోంచి అమ్మ తినకూడనివి తినేస్తుంది. అమ్మ బయట నువ్వులు గుండా తినేస్తుంది. వీడికి వేడి చేసేస్తుంది. లోపల వేడి చేసేసి దగ్గు వచ్చేస్తుంటుంది. ఆ దగ్గుకి శ్లాష్మ తల కింద పెట్టి దగ్గుతాడు. మలమూత్రములను విసర్జించడం అలవాటు అవుతుంది. అవి తల మీదే పడిపోతాయి. చిన్న చిన్న సూక్ష్మక్రిములు పెరిగి కొరుకుతూ ఉంటాయి. చెయ్యి జాపి గోక్కోవడానికి అవకాశం ఉండదు. ఇలా వంగి ఉంటాడు. బాధ అనుభవించి అనుభవించి ఒక స్థితిలో కాలు చెయ్యి కదపడానికి ఉండదు ఇంక అమ్మ కడుపులో. అలా ఉండి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు, ఈశ్వరా నన్ను పైకి తోసేవయ్యా ఒక్కసారి. ప్రసూతి వాయువై ఈశ్వరుడు బయటికి తోస్తాడు. అప్పుడు బయటకు వచ్చి పడిపోతాడు. కపిల మహర్షి దేవహూతిని కూర్చోబెట్టి చెప్తాడు, తల్లిని అమ్మ జీవులు ఇంత కష్టపడుతూ ఉంటారు, అయినా మరిచిపోతారు ఎందుకు వచ్చిందో మనుష్య జన్మ, మరిచిపోయి మళ్ళీ మోహంలో పడిపోతారమ్మా అంటాడు. ఇలా జీవుడు శరీరాలు మార్చుకుని పుట్టి అనుభవించి కష్టాలు పడి చచ్చి చేస్తూనే ఉంటాడు. పరమాచార్య స్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు, కటిక దరిద్రం అనుభవించారు ఆవిడ. పరమాచార్య స్వామి వారంటే నడిచే దేవుడిని పేర్గాంచిన మహనీయులు. ఆయన దగ్గర పీఠంలో అందరూ వెళ్ళన్నారు, అయ్యా పూర్వాశ్రమంలో మీ చెల్లెలు అన్నం తినడానికి లేక బాధపడుతున్నారు, మేము అందరం కలిసి ఆవిడికి సాయం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. పరమాచార్య స్వామి గారు ఏమన్నారో తెలుసా అండి? చెయ్యకండి, ఆవిడ్ని అలా బాధపడనివ్వండి అన్నారు. అదేమిటండి అలా అన్నారన్నారు? పాపం అనుభవించేస్తే పోతుంది, అందుకని అనుభవించేనివ్వండి, అక్కడతో సుఖపడుతుంది. తర్వాత పాపం అనుభవించవలసిందే జీవుడు, తప్పించుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ జీవులు అలిసిపోతారు. ఇప్పుడు అలిసిపోయాక వీళ్ళందరికీ కలిపి ఓ విశ్రాంతి ఇవ్వాలి. సినిమా హాల్లో చూడండి, మీరు ఇంటర్వెల్ విశ్రాంతి అని ఇచ్చాడు అనుకోండి, అందరూ లేచి బయటకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మొదలెట్టే ముందు బెల్ల కొడతాడు, అందరూ లోపలికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు ఎవడి స్థానంలో వాడు. ప్రళయతాండవమునందు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, జీవులందరూ అలిసిపోయారు, పాపం శరీరాలు మారి 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 ఇంకా వాళ్ళు నన్ను పొందగలిగినంత జ్ఞానాన్ని పొందలేదు, భక్తితో ప్రవర్తించలేదు, కష్టాలు పడుతూనే ఉన్నారు, పాపాలు చేస్తూనే ఉన్నారని తాత్కాలిక విశ్రాంతినిస్తాడు. విశ్రాంతినిచ్చి జీవులందరూ నా ఎందలా పడుండండి అంటాడు. అది ఎలా ఉంటుందంటే, ఒక మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో ఇలా నొక్కి పైకెత్తాను అనుకోండి, ఇప్పుడు నల్లపూసలన్నీ ఏమవుతాయి? మైనపు ముద్ద కట్టుకుపోతాయి. పరమశివుడు మహాప్రళయ తాండవం చెయ్యడం అటువంటిదే. జీవులన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు, తీసేసుకుని కూర్చుంటాడు. మైనపు ముద్దని నల్లపూసల మధ్యలో నుంచి అక్కడ ఎట్టాను అనుకోండి, అవి దానికి అంటూ ఉంటాయి. మళ్ళీ ఆ మైనపు ముద్దకి వీటిని ఒకసారి దులిపి కింద వేద్దాం అనిపించింది అనుకోండి, అలా చేద్దామనిపించిన కోరిక అమ్మవారు భావన. ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఆ నల్లపూసలు కిందేస్తే సృష్టి, అంటుకుంటే మహాప్రళయం. తీసేసుకున్నాడు మళ్ళీ తనలోకి. తీసుకుని మళ్ళీ వీళ్ళందరూ కొంతకాలం విశ్రాంతి పొంది అమ్మయ్యా అన్న తర్వాత అప్పుడు మళ్ళీ పునఃసృష్టి చేసి ఎవరెవరి పాప పుణ్యములకు అనుగుణంగా మళ్ళీ శరీరాలు ఇస్తుంటాడు. ఏమంటే ఇలా శరీరాలు ఇవ్వడం పాపపుణ్యాలు అనుభవించడమేనా? ఇంకా దానికి అంత్యం ఉండదా? ఉంటుంది. అది కూడా పరమశివుడే ఇస్తాడు. అందుకే 3 ప్రళయములు చేస్తుంటాడు. నిత్య ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయాలు చేస్తాడు. మొదటి విశ్రాంతి ఎక్కడిస్తాడంటే, ఇక్కడే ఇప్పుడే అలిసిపోయినటువంటి ప్రాణికి రాత్రి రూపంలో నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు. నిద్రని మించిన సుఖం లేదు లోకంలో. ఆఖరికి ఏడిచి 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 బెంగ పెట్టుకున్నవాడైనా సరే, ఏదో
మా అమ్మగారు శరీరం విడిచిపెట్టారు ఒక రోజున. ఆ రోజు నేను ఎంతో బెంగపెట్టుకుని ఎంతో ఏడ్చాను మా అమ్మగారు వెళ్ళిపోయిన రోజున. మా అమ్మగారు వెళ్ళిపోయిన రోజున నేను ఏడ్చి 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 అలిసిపోయి నిద్రపోతే నేను నా భారాన్నంతటినీ మర్చిపోయాను. నిద్రలో అమ్మ చనిపోయిందన్న భావన ఉందా? మర్చిపోయానంటే నిద్రలో సుఖమే. మళ్ళీ నిద్ర లేచేటప్పటికీ అమ్మ చనిపోయిందని గుర్తొచ్చింది, మళ్ళీ ఏడుపు వచ్చింది. అంటే ఏడిచి ఏడిచి అలిసిపోయాడు, తిరిగి తిరిగి అలిసిపోయాడు, పని చేసి చేసి అలిసిపోయాడు. జీవులందరినీ పడుకోనిద్దామని రాత్రి వేళ ఆయన నిద్రపోవడానికి నిద్రాకాలిక సుఖముగా ఆవహిస్తాడు వచ్చి. అందుకని దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఆయన కానీ అలా రాలేదనుకోండి, ఆయన నిద్ర ఇవ్వలేదనుకోండి, నిద్ర మీరు తెచ్చుకోలేరు. మీరు ఫ్యాన్ వేసుకోగలరు, ఆల్అౌట్ పెట్టుకోగలరు, పరుపు మీద పడుకోగలరు, తల కింద తలగడా పెట్టుకోగలరు, ఏదో ఏసీ ఆన్ చేసుకోగలరు. ఇన్ని చేసినా నిద్ర రావాలని ఏం లేదు. నిద్ర వస్తేనే సంతోషం, నిద్ర రాలేదో నరకమే ఆ రోజు రాత్రి. కాబట్టి ఆ నిద్రాకాలిక స్వరూపుడై ఆవహించి బడలికనంతటినీ తీసేస్తాడు. అది మొదట చేసేటటువంటి అనుగ్రహం. కాబట్టి దాన్ని నిత్య ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము అని ఒకటి ఉంటుంది, అందులో జ్ఞానం ఇస్తాడు. ఇక జ్ఞానం వచ్చిందనుకోండి, ఆ జ్ఞానం ఆవిర్భవించిందనుకోండి, నేను ఇది కాదు అని తెలిసిపోతుంది తనకి. లోపల ఉన్న ఆత్మ నేను అని అదిగా నిలబడతాడు. నిలబడినప్పుడు ఏం చేస్తాడంటే, దీనికి ఆకలేస్తోంది, దీనికి బాధ కలిగింది, దీనికి కురుపు పుట్టింది. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది. ఇక్కడ ఒక రాతపుండు లాంటిది పుట్టి విపరీతమైన నిప్పి రక్తం ఓడిపోతోంది. ఆయన అనేవారు, పాపం ఇది చాలా బాధపడుతోంది, నేను ఆత్మ చూస్తున్నాను ఇది బాధపడుతుంటే, దీని బాధ చూస్తున్నాను ఇది బాధపడుతోంది, దీనికి నొప్పిడుతోంది. మీరు అందుకే చూడండి, ఆత్మ చూడడం మీకు అప్పుడప్పుడు తెలుస్తుంది. అన్నీ కంటితో చూస్తాం కదా, కన్ను చూడలేకపోతోందని ఎవరు చూస్తున్నారు? పుట్టినరోజు కదా అని సంతోషంగా నాన్నగారండి నేను పోస్తాను కుక్కుడు పులుసు అని కూతురు కుక్కుడు పులుసు పోసింది. ఆ పులుసు పోస్తూ ఏదో కబుర్లు చెప్పింది, కబుర్లు చెప్తూ కుక్కుడు పులుసు నాన్నగారండి తల రుద్దుతానని తల రుద్దింది. తండ్రి పులిసిపోయాడు, ఆహా నా కూతురు ఇంత ప్రేమతో తలంటి పోస్తోంది నాకని. ఈలోగా పొరపాటున కన్ను తెరిచాడు, కుంకుడు పులుసు కంట్లోకి వెళ్ళింది. బయటికి వచ్చి తల తుడుచుకుని కళ్ళు ఇలా మూసుకున్నాడు. ఎందుకంటే ఒక కంటితో చూసి ఒక కన్ను మూస్తే ఆ చూస్తున్న కన్ను వల్ల రెండో కన్ను నొప్పెడుతుంది. రెండు కన్నులు మూసే ఉంచాలి. నాన్నగారండి టీవీలో చూడండి గంగానది చూపిస్తున్నారు అంది నా కూతురు. చూడలేనమ్మా, కన్ను చూడటం లేదు, కన్ను బాధ పెడుతోంది అన్నాను. కన్ను చూడలేకపోతోంది, కన్ను బాధ పెడుతోందన్న విషయాన్ని చూస్తున్నది ఎవరు? దానికి బాధ లేదు, అది బాధకి సాక్షిగా చూస్తోంది. అది ఆత్మ, అది నేనుగా నిలబడిన వాడు దీనికి సాక్షిగా ఉంటాడు. ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందంటే, ఇది చచ్చిపోతోందంటాడు తప్ప నేను చచ్చిపోతున్నానంట, నాకు చావు లేదు, నేను అలాగే ఉంటానంటాడు. అది జ్ఞానము, అద్వైతానుభూతి అంటారు. అది అలా నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి వచ్చిన వాడెవడో వాడు జ్ఞాని. అదిగో అలా వచ్చింది కొంతమంది మహాపురుషులకు, భగవాన్ రమణుల వంటి వారికి. అటువంటి జ్ఞానమిచ్చి ఆత్మగా నిలబెట్టి తనలో కలిపేసుకుంటాడు. ఇక వాళ్ళకి పుట్టుకుంటది, ఇక శరీరాన్ని పుచ్చుకోరు వాళ్ళు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అంటారు. అలా జ్ఞానమును పొంది భక్తితో బతకలేని వాళ్ళు ఉంటారు. అలా బతకడం అంటే మాటలు కాదు, దాన్ని ఎంత భక్తితో జీవించేవారో తెలుసా? నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్పానహం పతజే నమో నమో అంటూ అభిషేకం చేసేస్తారు. రేపు మహాశివరాత్రి వస్తోంది చూడండి. శివలింగాల దగ్గరికి వెళ్ళి ఓహో చేసేసి అవన్నీ తొక్కేసి నానా హడావిడి చేస్తారు. ఇన్ని అన్నాడు కదా, నమో వృక్షేభ్యో అన్నాడు, వృక్షం నువ్వే అన్నాడు. అన్నవాడు ఏం చేస్తాడు, అందులో ఆకుపచ్చ రంగు నువ్వే అన్నాడు. ఆకుపచ్చ రంగు ఆకులో ఉంటుంది. బయటికి వచ్చి మహాశివరాత్రికి మామిడికాయలు వస్తాయి, ఓ కర్ర పెట్టి మామిడికాయ కోసం ఆకుల్ని కొడతాడు, చెట్టులు కొడతాడు, ఆకులు కింద రాలిపోతుంటాయి ఆ కాయ కోసం. అప్పుడు దేన్ని కొడుతున్నావు నువ్వు? అభిషేకం శివుడికా, నమో వృక్షేభ్యో అని. బయటకు వచ్చి కర్ర పెట్టి తాడడం శివుడికి కాదు, శివుడిని కాదు నువ్వు కొడుతున్నది. అదే రమణ మహర్షి అయితే మామిడికాయ కోసం కర్ర పెట్టి చెట్టును కొడుతుంటే గుండెని బాధేస్తున్నారు ఆయన. అవ్వ కాయలు కాసిన ఫలితానికి చెట్టు కర్ర పెట్టి కొడతారా? పరమేశ్వరుడయా, తప్పు కదూ, కొట్టకండి అన్నారు ఆయన. అలా మనం అనగలమా? అది నిజమైన భక్తి, పండిపోయిన భక్తి అంటారు. అలా
అంత అనుభవంతో అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి భేదం ఉండదు, ఉపాధి భేదమును విస్మరిస్తారు, ఉపాధి అంతర్గతమైన ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. పాము అలా ఆడుతోంది పడ్డిరి మీద, ఆయన కింద కూర్చుని ఉన్నారు. సూర్య నాగమ్మ గారని ఆవిడ రాస్తుండేవారు ఎప్పుడు, ఆవిడ వచ్చారు, ఆవిడ వచ్చి కూర్చున్నారు. కూర్చుని పైకి చూశారు, భగవన్ పాము అన్నారు. అవును, ఇవాళేమి వారం రోజులుగా ఆయన వస్తున్నారు, వారు అలా తిరుగుతారు, తిరిగి వారు చెట్టు మీదకి వెళ్ళిపోతారు, వారు ఎవరిని ఏం చేయరు అన్నారు. ఆయన ఎవరిని, కుక్కని కూడా అది కుక్క అనేవారు కాదు, వారు వస్తున్నారు అనేవారు. ఆయన అందరినీ అంత గౌరవించారు. లేదు, ఈశ్వరుడు ఆయన దృష్టిలో, కుక్క రూపంలో ఈశ్వరుడు. అందుకని ఆయన ఎవరిని ఏమనేవారు కాదు. వారు వస్తున్నారు వారం రోజుల నుంచి, అలాగే తిరుగుతారు, వారు తిరిగి చెట్టు మీదకి ఎక్కి వెళ్ళిపోతారు. అంటే ఆవిడన్నారు, మీకంటే అలాగే కనిపిస్తుంది, మేము హడిలిపోతాం, కాబట్టి మీరు వారికి చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ పాము వంక చూసి, వీరు మిమ్మల్ని చూస్తే భయపడతారట, మరి ఎందుకు మీరు వారిని భయపడతారు, మీరు ఎక్కడైనా తిరగకూడదు అన్నారు. వెళ్ళిపోయింది, ఆ పాము రాలేదు. ఆత్మతో మాట్లాడుకున్నప్పుడు భాష సంబంధం ఉండదు. కాబట్టి జ్ఞాని ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. అది మనం అనుకరిద్దామంటే వచ్చేది కాదు, ఆంతరమునందు భక్తి పండితే వచ్చేది. దాన్ని ఆత్యంతిక ప్రళయము అంటారు శివ. అందుకే జ్ఞానదాత మహేశ్వర. శివభక్తి లేకుండా జ్ఞానము రాదు, శివభక్తియే జ్ఞానమునకు కారణము. ఐశ్వర్యము జ్ఞానము రెండూ ఇవ్వగలిగినది శివభక్తియే. అందుకే ఆ పరమేశ్వరానుగ్రహంగా జ్ఞానం ఎవడికి కలిగిందో వాడు చిట్ట చివరిసారి చనిపోతాడు. అంటే శరీరం పడిపోతుంది, ఇక వాడు మళ్ళీ శరీరం పుచ్చుకోడు, అంటే పుట్టుకుండదు కాబట్టి ఇంకో సావు ఉండదు. అది ఆత్యంతిక ప్రళయము. అలా జ్ఞానము పొందలేక మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోయేటటువంటి వాళ్ళు అలా కొన్ని లక్షల సంవత్సరములు శరీరములలో తిరిగిన తర్వాత వీడెప్పటికీ భక్తిగా ఉండి జ్ఞానాన్ని పొంది నన్ను పొందలేకపోతున్నాడు, కొంత విరామం ఇద్దాం, ఇలా ఎన్నాళ్ళు కష్టాలు ఎన్నాళ్ళు పుడతాడు, పాపం బాధపడుతున్నాడు కదా, కొంత కాసేపు వాడికి విశ్రాంతిని ఇద్దామని అన్నిటినీ తాలోకి పుచ్చేసుకుని కూర్చుంటాడు. అలాగా అది మహాప్రళయం. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక రోజు రాత్రి నిద్ర పట్టేటట్టు చెయ్యడంలో శివుడు క్రౌర్యంతో ప్రవర్తిస్తున్నాడా, మన పట్ల అనుగ్రహంతో ప్రవర్తిస్తున్నాడా? ఆయన నిద్ర ఇవ్వబట్టి కదా రెండో రోజు ఆకలేసి అన్నం తింటున్నాం, నిద్ర ఇవ్వబట్టి కదా బడలిక తీరుతోంది. కాబట్టి నిత్య ప్రళయమునందు పరమశివుడు పరమకారుణ్యమూర్తి, ఆత్యంతిక ప్రళయము, జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా చేస్తున్నాడు పరమకరుణామూర్తి. ఆయన మహాప్రళయమునందు మనం ఇంకా బాధపడలేనంతగా డసిపోతే మనకి విశ్రాంతినిచ్చి తనలోకి తీసుకుని కొంతకాలం విరామం ఇస్తున్నాడు పరమకారుణ్యమూర్తి. సంహార ప్రక్రియ యందు ఎక్కడ ఆయనలో క్రౌర్యం ఉన్నది, ఎక్కడా క్రౌర్యం లేదు. అందుకే పరమేశ్వరుడు విశ్రాంతికారకుడై ఉంటాడు, అమ్మవారు మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణమై ఉంటాడు. కాబట్టి అలా మీ ఇద్దరు లోకాలను ఉద్ధరిస్తున్నటువంటి స్వరూపులు, ఇది చెప్పడం శంకరాచార్యుల వారి ఉద్దేశం. అందుకే మీకు కుటుంబంలో కూడా పుట్టినప్పుడు బిడ్డడికి ఎవరూ తెలియరు, అమ్మ ఒక్కతే తెలుసు. వాడికి ఎవరు తెలుసు? ఎవ్వరూ తెలియదు. వాడు ఏడిస్తే అమ్మ డొక్కలో దూరుతాడు, వాడికి ఆకలిస్తే అమ్మ స్తన్యాన్ని సపరిస్తాడు. అమ్మ పెద్దవాడు అయిన తర్వాత కొంచెం ఊహ తెలిసాక, నాన్న నన్ను నువ్వు అనొచ్చు, అమ్మా నువ్వు అనొచ్చు, ఆయన అలా అనకూడదు, ఆయన నీకు నాన్నగారండి మీరు అనాలి నువ్వు. నేను కూడా ఏమండి అంటాను ఆయన్ని. నాకు నీకు గతి ఆయన, మనం ఇద్దరం కూడా ఆయన్ని చేరాలి అని అమ్మ తండ్రిని చూపిస్తుంది. అమ్మ చూపించిన వాడే తండ్రి. నేను ఇంతకన్నా వ్యాఖ్యానం చేయాలి, అమ్మకే తెలుసు కదూ. పరదేవతయే పరమశివుణ్ణి చూపించాలి మనకి. ఆవిడ అనుగ్రహమే సృష్టించిన ఆతల్లే, శరీరం ఇచ్చిన ఆతల్లే, మనసిచ్చిన ఆతల్లే, ఆ మనసు ఆ ఇంద్రియములు ప్రపంచం వైపు విషయ సుఖముల వైపు తిరగకుండా భగవంతుడి వైపు తిరిగేటట్టు చేయడానికి మళ్ళీ చెరుకు విల్లు పంచబాణాలు పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ వైపు నువ్వు తిరిగితే ఆవిడ నిన్ను శివుడి వైపు తిప్పుతుంది, శివుడి వైపు తిప్పితే శివుడు జ్ఞానం ఇచ్చి తనలోకి కలుపుకుంటాడు. ఇది వాళ్ళిద్దరి అనుగ్రహం. లోకంలో కుటుంబంలో ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళది అలాగే ఉంటుంది. కాబట్టి ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ, అది శంకర భగవత్పాదుల స్తోత్రం అంటే అలా ఉంటుంది మహానుభావుడు.
ఇద్దరి అనుగ్రహాన్ని ఏకకాలంలో కల్పించడానికి సంసారమునందు కేవల భోగానుభవము కాకుండా వైరాగ్యము చేత జ్ఞానము కలగడానికి అంత అందంగా తీసుకొస్తున్నారు. జగజ్జనన్యై జగదేక పిత్రే, జగత్తుకంతటికి అమ్మా నువ్వు జననివి. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. దేనికి పుట్టిన తేదీ మరణించిన తేదీ ఉన్నాయో దాన్ని జగత్ అంటే. అంటే పుట్టిన తేదీ ఉంది అంటే మరణించిన తేదీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఉండకపోవడం ఉండదు. కాబట్టి జ అంటే జాయతే, గ అంటే గచ్చతే, వచ్చి వెళ్ళిపోయేదేదో అది జగత్. మీరు చూడండి లోకంలో అన్నీ అంతే. ఈ మైక్ సనాతనంగా పరమేశ్వరుడితో పాటు పుట్టలేదు. ఇది పరమేశ్వరుడు పుట్టలేదు, ఎప్పుడు ఉన్నాడు. ఇది అలాంటిది కాదు, ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది. కాబట్టి ఒకప్పుడు పడిపోతుంది. నేనంతే, నా శరీరం ఒకప్పుడు పుట్టింది, ఇది ఎప్పుడు ఉండిపోదు, ఒకప్పుడు పడిపోతుంది. ఏ వస్తువుని మీరు చూసినా అన్ని వస్తువులు అంతే పడిపోతాయి. అన్ని వస్తువులు పడిపోయినా పడిపోకుండా ఉండిపోగలిగినటువంటి జ్ఞానం ఇవ్వగలిగినది ఎవరో ఆవిడ అమ్మవారు. ఆ జ్ఞానము రావడానికి కావలసిన భక్తిని ఆవిడిచ్చి పరమశివుడి చేత జ్ఞానం ఇప్పిస్తుంది. అంటే ఆవిడ జగజ్జనం, ఏ జగత్తుకంతటికి ఆవిడ తల్లి. ఆవిడ అనుగ్రహం చేత మనందరం పాంచభౌతికమైన శరీరాన్ని పొందగలుగుతున్నాం. జగదేక పిత్రే, ఆయన తండ్రి అయి జ్ఞానాన్ని ఇచ్చి తనలోకి కలుపుకుంటున్నాడు. ఇక్కడ మీకు ఇంకొక మాట, శంకరాచార్యుల వారు ఒక అభయాన్ని ఇస్తున్నారు. మీరు అనాథ కాదు అంటున్నారు. శంకరుల దృష్టిలో అనాథ అన్న మాట లేదు. అనాథ శరణాలయము అన్నదాన్ని శంకరాచార్యుల వారు అంగీకరించారు. ఎందుకో తెలుసా? అనాథ ఎవడు? నాథుడు లేనివాడు. నాథుడెవరు? భర్త. భర్త అంటే రక్షకుడు అని గుర్తు. రక్షకుడు లేకపోతే వాడు అనాథ. రక్షకుడు ఎందుకు లేడు? పార్వతీ పరమేశ్వరులు రక్షకులు కారు. వాళ్ళిద్దరూ జగజ్జనన్యై జగదేక పిత్రే అయినప్పుడు నీకు తల్లిదండ్రులు ఉన్నారు. లౌకికమైన తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చేమో, కానీ వాళ్ళిద్దరు ఎప్పుడూ ఉన్నారు. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచు చూడగా పోపు నాకిమ్మై తల్లి తండ్రియం గురుడు నీవే కాక సంసారపు చిమ్మం చీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాచ స్వదేశో భువనత్రయం అంటారు శంకరుల అన్నపూర్ణాష్టకంలో. అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉండగా అనాథ ఎవరయ్యాడు? ఎవడూ అనాథ కాదు, అందరూ సనాథలే. అందరికీ వాళ్ళిద్దరూ ఉన్నారు. జగత్తుకంతటికీ వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు, జగత్తులో నువ్వు అంతర్భాగం అయినప్పుడు నీకు తల్లిదండ్రులు ఉండగా నువ్వు అనాథ అని ఎలా అనిపించుకుంటున్నావు? అనాథ అని ఎలా పిలుస్తున్నావు? అనాథ ఎవడూ కాదు, అందరూ సనాథలే. అయితే మీరు నన్ను ప్రశ్న ఇచ్చు, మరి అయితే పరమశివుడికి తల్లి లేదు కదండి, ఆయనని కన్న తల్లి అన్నది ఎవరు లేరుగా, ఆయన ఇప్పుడు ఉన్నాడుగా, మరి ఆయనకి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆయన అనాథగా? పూర్వజ అమ్మవారు ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదుగా, మరి అప్పుడు ఆవిడికి తల్లిదండ్రులు లేరుగా. హిమవంతుడు మేనక అవన్నీ అవతార స్వీకారాలు. అసలు ఆదిశక్తిగా ఆమెకి తల్లిదండ్రులు లేరు, అప్పుడు ఆవిడ అనాథనచ్చ? పుట్టుక లేదుగా. పోని పరమశివుడు ఆవిడికి భర్త కాబట్టి ఆవిడ సనాథ. ఆవిడ అనాథ అనడానికి అవకాశం లేదు. పరమశివుడు ఆయన అనాథేనా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, పరమశివుడు కూడా సనాథుడే. ఎందుకో తెలుసా? పరమశివుడికి రక్షకులు ఎవరు? అమ్మవారే. మీరు జాగ్రత్తగా గమనించండి, కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు? ఒకప్పుడు ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఎంతో రక్షించారు. మా అమ్మ ఎంతో ప్రేమతో అన్నం పెట్టి పెంచింది ఈ శరీరాన్ని. మా అమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో బుద్ధులు నేర్పింది ఈ శరీరానికి. మా అమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని ఎంతో భక్తిని నేర్పింది నాకు. ఆ అమ్మ వెళ్ళిపోయింది, నాన్నగారు వెళ్ళిపోయారు. కానీ అమ్మలా వేళకి అన్నం ఎవరు పెడుతున్నారు? రక్షకురాలై నా భార్య పెడుతోంది. నాకు కాళ్ళు నొప్పెట్టాయి, నా భార్య పడుతోంది. నాకు జ్వరం వచ్చింది, నాకు ఎవరు కావలసినటువంటి ద్రవాన్ని ఇచ్చి ఔషధాన్ని ఇచ్చి ఎవరు రక్షిస్తున్నారు? నా భార్య రక్షిస్తోంది. నా మనసు ఎప్పుడైనా ఉద్విగ్నతకి లోనైంది, ఏదో బాధకి లోనైంది, చిన్నబుచ్చుకున్నాను. ఎందుకు అలా చిన్నబుచ్చుకుంటారు? మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకు లేడా? మీరెందుకు బెంగపెట్టుకుంటారు? ఈశ్వరుడు కాపాడతారు, బెంగపెట్టుకోకండి అని నన్ను ఊరడించింది ఎవరు? నా భార్యే. నేనెందుకు అనాథమయ్యాను? నా భార్య ఉండగా నేను అనాథని కానీ
ఆమె తల్లి అయి తండ్రి అయి సమస్తమై నన్ను ఊరడిస్తోందా లేదా శాంతి స్థానమై? అప్పుడు నేను అనాథని కాను. నేనే కానప్పుడు పరమశివుడు ఎందుకు అవుతాడు? జగజ్జనని కాపాడతాయన్ని, అమ్మవారు ఆయన్ని కాపాడుతుంది. అమ్మవారికి ఆపద వస్తే ఆయన కాపాడతారా? ఆయనకి ఆపద వస్తే అమ్మవారు కాపాడతారు. ఆపద వాళ్ళకుండదు. అలా వాళ్ళు లోకము వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేని అయోమయావస్థ వచ్చినప్పుడు వాళ్ళు ఉభయులు ఒకరినొకరి గౌరవాలు కాపాడుకుంటారు. దక్షయజ్ఞంలో పరమశివుడి యొక్క గౌరవానికి తేడా వచ్చింది. పార్వతీదేవి శరీర త్యాగం చేసి శివుణ్ణి రుద్రుణ్ణి చేసి లోకానికి పాఠం చెప్పించి శివ వైభవాన్ని నిలబెట్టిందా లేదా? లోకానికి అంతటికీ ఆపదొచ్చింది హలాహలం వల్ల. వెళ్ళి మీరు పుచ్చుకుని పిల్లల్ని కాపాడండి అని అమ్మవారు పరమశివుణ్ణి పంపించి హలాహల భక్షణం చేయించి లోకాల్ని కాపాడించిందా లేదా? కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒకరినొకరు వాళ్ళు కాపాడుకుంటుంటారు. కాబట్టి అసలు అనాథ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ మాట లేదు శాస్త్రంలో. అనాథ అన్నవాడు లేడు. అనాథ అన్నవాడు లేనప్పుడు అనాథులకు ఆశ్రమం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. అసలు అనాథ లేడు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులున్నారు. ఎవరూ నాకెవ్వరూ లేరన్న మాట అనడానికి వీలు లేదు లోకంలో. ఇది శంకరాచార్యుల వారి అభయం. జగద్గురువుగా వారు మాట్లాడితే అలా ఉంటుంది. జగజ్జనం యై జగదే కపిత్రే. ఆ మాట ఎవరు సృష్టించాడో తెలియదు, కానీ అసలు ఆ మాట ఎవరికీ అన్వయము కాదు. అందరికీ జగత్తుకంతటికి వారు తల్లిదండ్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ మాట మీకు ఎంత ఊరటనిస్తుంది మీరు ఆలోచించండి. నాకేమిటండి ఇబ్బంది? నేను నమ్ముకున్న నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, నాకేం కష్టం వచ్చినా నేను వాళ్ళకి చెప్పుకుంటాను. ఏదో నాకు చాలా కష్టం వచ్చేసింది అనుకోండి, ఇబ్బంది వచ్చేసింది అనుకోండి, నేను వెంటనే కాస్త విభూతి చల్లుకుని ఆ పంచకొక్కలు ఆయిచి అవతల బారేసి ఓ గామంతా కట్టుకుని పూజా మందిరంలో కూర్చుని నేనేం పూజ చేయక్కర్లేదు. అప్పుడు స్వామిని చూసి చెప్పుకుంటాను, స్వామి ఏంటి ఇంత ఇబ్బంది, నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది నా మనస్సు, చాలా కష్టానికి లోనైపోతున్నాను, ఈశ్వరా నన్ను రక్షించవా? నీకు వచ్చిన మాటలతో పరమేశ్వరుడికి చెప్పుకో. నీకు లేకపోవడం ఉన్నారు కానీ ఈ పూజా మందిరంలో తల్లిదండ్రులు, నువ్వు మనసు విప్పి చెప్పు, కాపాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అనాథ ఎవరు? అందరికీ తల్లి తండ్రి ఉన్నారు. ఇది చెప్పడానికి జగజ్జనం యై జగదే కపిత్రే నమశివాయై చ నమశివాయ. ఎంత మంగళప్రదులయా మీ ఇద్దరు, మాకు ఎంత ఆనందాన్ని ఇస్తున్నారయ్యా, ఎన్ని జన్మలు ఇస్తున్నారయ్యా, ఎన్ని శరీరాలు ఇస్తున్నారయ్యా, ఎంత శాస్త్రం ఇచ్చారయ్యా, వేదం ఇచ్చారు, ఋషులను ఇచ్చారు, అది చెప్పే వాళ్ళని ఇచ్చారు, మా మనసుల్ని భగవంతుడి వైపు తిప్పగలిగినటువంటి శాస్త్రాన్ని ప్రబోధం చేసే వాళ్ళని ఇచ్చారు. పరమేశ్వర నీకు మేము రుణపడిపోయాం కదా, ఇప్పుడు మేము నువ్వు ఉన్నావు, మమ్మల్ని కాపాడుతావు, మాకేం బెంగ, మాకు బెంగలేదు. ఒక పెద్ద ఊరట కలిగిందా లేదా? అన్నీ ఉన్నాయి, నాకెవ్వరూ లేరంటుంటారు కొంతమంది. నాకెవ్వరూ లేరన్న వాడికి నేనున్నానన్నవాడు ఒకడు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో. మన్ని ఆదుకోవడానికి, మన చెయ్యి పట్టుకోవడానికి మనకి తల్లిదండ్రులు ఉన్నారన్ననాడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ భయాన్ని జగద్గురువులు ఇస్తున్నారు ఇవాళ. కాబట్టి జగజ్జనం యై జగదే కపిత్రే నమశివాయై చ నమశివాయ. తరువాతి శ్లోకంలో శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా నువ్వు ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశివాయై చ నమశివాయ. అందులో శంకరులు అంటున్నారు ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై. ప్రదీప్త అంటే బాగా ప్రకాశించేటటువంటి, చాలా గొప్ప ప్రకాశమున్న ప్రదీప్త రత్న ఉజ్వల కుండలాయై. కుండలములు అంటే చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణములు. బాగా ప్రకాశించేటటువంటి చెవి కుండలములు కలిగినటువంటి ఓ తల్లి అని పిలిచారు. కుండలమునకు రెండు రకములుగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుచేత అంటే బయట ఉన్నటువంటి పంచమహాభూతములలో ఆకాశము మహద్భూతమని పేరు, అన్నిటికన్నా చాలా పెద్ద భూతమని. ఆకాశమే పరబ్రహ్మము అని. అటువంటి ఆకాశము, అందులో గుణకమైనటువంటిది, గుణితమైనటువంటిది శబ్దస్వరూపము. ఆకాశ గుణకము అని కదా పిలుస్తాం. శబ్దం ఉందనుకోండి, నేను ఇప్పుడు మాట మాట్లాడాను, ఆ మాట ఇందులోంచి బయలుదేరి ప్రయాణించింది, ఆకాశంలో ప్రయాణించింది. ఆకాశం అంటే శూన్యమని మీరు అనుకోకూడదు. శూన్యం అన్న మాట బౌద్ధుల్ది. శూన్యము లేదు, శంకరాచార్యుల వారు అక్కడే ఖండించారు. శంకరాచార్యుల వారు బౌద్ధమునకు వ్యతిరేకులు కారు, ఆయన పారద్రోల లేదు. శంకరుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక బౌద్ధము వెళ్ళిపోయింది. యథార్థమంతే. వాళ్ళు శూన్యమన్నారు. శంకర భగవత్పాదులు అన్నారు,
ఓ ఇల్లుంది, తలుపేసింది, మీరు వెళ్ళి తలుపు కొట్టారు, ఇంట్లో ఎవరున్నారో అని అడిగారు. లోపల నుంచి పనిపిల్లని ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఎవరూ లేరంటే దాని అర్థం ఏంటి? ఇంటి యజమాని యజమానురాలు లేరు, ఇంట్లో పని చేసుకోవడానికి నన్ను పెట్టి వెళ్ళారు అని కదా. ఇంట్లో ఎవరూ లేరు అన్నప్పుడు శూన్యం ఉందా? ఎవరో ఒకళ్ళు ఉన్నారా? ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఆత్మ ఉన్నది, శూన్యము లేదు. ఆత్మ అంతటా వ్యాప్తి చెంది ఉన్నది, అదే ఆకాశ స్వరూపంగా వ్యాప్తి చెంది ఉన్నది. అటువంటి ఆకాశ స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మగా పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ ఆకాశములోంచి శబ్దము ప్రయాణిస్తుంది. అందుకని మహద్భూతములో ప్రయాణించి చెవి గుండా లోపలికి వెళుతుంది. చెవి గుండా లోపలికి వెళ్ళి మనకి జ్ఞానకారకం అవుతుంది. అందుకే ఇంద్రియములలో చాలా చాలా గొప్ప ఇంద్రియం ఏది అంటే చెవి. చాలా గొప్పది. ఎందుచేత అంటే మనకి ప్రమాణమేది సనాతన ధర్మానికి? వేదము ప్రమాణము. అటువంటి ప్రమాణమైన వేదము పుస్తకంలో వ్రాయరు. అది గురువు గారు చెప్తూ ఉంటే ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో చెప్తూ ఉంటే శిష్యులు వింటూ ఉంటారు. వినడం అంటే దేంట్లోంచి వింటారు? చెవితో వింటారు. చెవితో వింటారు కాబట్టి ఆ చెవి అలంకృతమై ఉండాలి. శృతి ప్రమాణము నిలబడడానికి చెవియే కారణము. ఒకరి యందు మార్పు రావడానికి విన్నదే కారణము. శాస్త్రాన్ని విని తెలుసుకుంటాడు. ఆ చెవి మనిషిని మారుస్తోంది, అతని పదం మారిపోయేటట్టు చేస్తోంది. ఆ చెవి అలంకృతమవుతుంది. ఎందుచేత? పరదేవత రెండు కారణముల చేత చెవికి అలంకారం చేసుకుంటుంది. ఒకటి, ఆమె ఎందుకు అలంకారం చేసుకుంటుంది అంటే గురువు గారి దగ్గర నిరంతరంగా వేదం వినేటటువంటి వాళ్ళు, స్వరంతో వేదం నేర్చుకునే వాళ్ళు, ఇది ఓంకార స్వరూపము సుమా అని తెలియచేయడానికి చెవి ఓంకారంలా ఉంటుంది. కాబట్టి అన్న నాదం అందులోంచి వెళ్ళాలి కాబట్టి చెవి కుట్టారంటారు. ఇక్కడ కన్నం పెట్టి ఆభరణం పెడతారు. కన్నం లేకపోతే అన్నది రాదు కాబట్టి, అకార బుకార మకారములతో అన్నది కలవాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కన్నం పెట్టి ఆభరణం పెడతారంటే ఈ చెవి వేదం వినడానికి పనికొస్తోంది అని గుర్తు. అలంకృతం చేస్తారు. రెండో కారణానికి దేనికి అలంకృతం చేస్తారు? ఆమె సౌభాగ్యవతి అని చెప్పడానికి. సౌభాగ్యవతి అని చెప్పడానికి సభర్తృక, ఆమె భర్తని పొంది ఉన్నది. సువాసిని, సువాసిని అంటే పూజనీయ, పరదేవతా స్వరూపిణి. కామాక్షిని చూడాలనుకోండి, పరిగెత్తుకుంటూ కంచి వెళ్ళక్కర్లేదు, వెడితే మంచిదే. శ్రీ మహాలక్ష్మిని చూడాలి అనిపించింది అనుకోండి, ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. నేను మీతో యథార్థం చెప్తున్నాను, వారు శ్రీ మహాలక్ష్మియే. సువాసినులందరూ శ్రీ మహాలక్ష్మియే, సువాసినులందరూ కామాక్షి స్వరూపిణియే. ఒక్కసారి నీ ఇంట్లో అసలు ఆ మాటకొస్తే నీ ఇంట నీ ఇల్లాలు లక్ష్మీ స్వరూపిణియే. ఇలా ఇంట్లోంచి బయటికి వచ్చి పక్కింటి ఇల్లాలు అలా వెడుతున్నప్పుడు ఆమె పాదముల వంక చూసి నువ్వు నమస్కరిస్తే అది లక్ష్మీదేవికే చెందుతుంది. ప్రతి ఇంట నేను ఆమెయే చెప్పింది, ఇంద్రుడు ప్రార్థన చేసినప్పుడు ఆమె దర్శనమిచ్చి లక్ష్మీదేవి గృహలక్ష్మి గృహే గృహే, నేను ప్రతి ఇంట గృహలక్ష్మిగా ఉన్నాను. కాబట్టి ఆ తల్లి ఎదురుగుండా సువాసిని రూపంలో ఉంది. అందుకే సువాసిని పూజనీయ అంతే. స్నానం చేసిందా స్నానం చేయలేదా నీకు అనవసరం. ఆమె సువాసిని పూజనీయ, అమ్మా అంతే. అందుకే సువాసిని పలకరించి మాట్లాడితే ఏమమ్మా అంటాం. ఎందుకని? అమ్మవారే ఆ రూపంతో నీ ఎదురుకుండా వచ్చి నించుంది. అందుకే ఏమమ్మా, ఏం చెప్తున్నారు తల్లి? అమ్మా తల్లి, అమ్మా తల్లి. ఎందుకని? పరదేవతతో మాట్లాడుతున్నాను నేను అన్న భావనతో, ఆ భక్తితో మాట్లాడినప్పుడు ఆ రెండు మాటలే పడుతుంటాయి ఎప్పుడు. కాబట్టి అటువంటి తల్లి నిత్య సుమంగళి. ఆమె సౌమాంగల్యమునకు ఎప్పుడూ ఉపద్రవము రాదు. సుమంగళికి, సువాసినికి, ఆమె సువాసిని అని తెలుసుకోవడానికి అనేకమైనటువంటి గుర్తులుంటాయి. కాళ్ళకి మట్టెలుంటాయి, మెడలో నల్లపూసలుంటాయి, సిగలో పువ్వులుంటాయి, పాపట ప్రారంభ స్థానమునందు బొట్టుంటుంది, నుదుటి మీద బొట్టుంటుంది, కేశములు సంస్కరింపబడి ముడి వేసుకునో లేకపోతే జట వేసుకునో ఉంటారు. ఇవన్నీ గుర్తులు. కానీ ప్రధానమైన గుర్తులు రెండున్నాయి. అంకం అంటారు. అంకం అంటే గుర్తు. గుర్తు అంటే అది అంత శాశ్వతత్వాన్ని పొందేస్తుంది. అంత ముఖ్యమైన గుర్తులు రెండే, అంత ప్రధానమైనవి. అవే, ఒకటి తాళి, రెండవది తాటంక. రెండు తాటి సంబంధమే.
ఎందుకంటే అమ్మవారు 8 సౌభాగ్య వస్తువులుగా లోకంలో ఉంటుంది. ఆ 8 సౌభాగ్య వస్తువులలో ఒకటి తాటి చెట్టు. అందుకే సువాసిని పొరపాటున కూడా తాటి చెట్టుని కాలుతో తల్లడం కాని, తాటాకుని తొక్కడం కాని, తాటిని నిరసించడం కాని ఎప్పుడూ చేయకూడదు. తాటి చెట్టుగా ఉండేది అమ్మవారే. తాటాకునందు అమ్మవారి యొక్క విశేషమైన సువాసిని శక్తి ఉంటుంది. అందుకే పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్లకి మొట్టమొదట చెవి కుట్టించగానే ఏమి పెట్టాలి అంటే తాటాకు పెడతారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో తాటి పువ్వారం అని ఉండేది. తాటాకుల మధ్యలో ముద్దలా ఉంటుంది. అది తెచ్చి చెవులు కుట్టించగానే దాన్ని ముద్ద కింద పెట్టేవారు, రక్తం కారితే. తాటాకు ముందు పెడతారు. తాటాకు వెళ్ళడం వల్ల ఏర్పడిన గుర్తుంది కాబట్టి తాటంక అంటే అమ్మవారు మొట్టమొదట పెట్టుకున్నదేది తాటాకులు పెట్టుకుంది ఆవిడ. తాళి అంటే తాటి చెట్టు. మంగళసూత్రం కట్టేటప్పుడు దాన్ని పచ్చి తాటాకు మీద పెట్టి తీయాలి. అసలు నిజంగా చెప్పాలంటే పసుపు తాటిలో ఒక పచ్చి తాటాకు ముక్క కూడా కలిపి కట్టాలి, కట్టి మెడలో కట్టించాలి వధువుకి. అందుకే నా కూతురు వివాహం చేసినప్పుడు నేను అలాగే కట్టించాను తాళి. కాబట్టి ఎక్కడ తాటి చెట్టు సంబంధం ఉందో అవి 2 ప్రధానమైనటువంటి సౌభాగ్య సూచనలు. తాటంక, తాళి, ఈ 2. ఇది అమ్మవారు పరమశివుడితో కళ్యాణం జరగగానే ఆమె చెవికి తాటంకములు పెట్టుకుని కనపడింది. స్త్రీ సువాసిని ఎప్పుడూ భర్త ఎదుట ఒంటి మీద అవి లేకుండా కనపడకూడనిది ఏది అంటే ఒక్క చెవి కమ్మలే. అందుకే వాటికి కమ్మలు అని ఒక పేరు. కమ్మలు కాదు, తెలుగులో కమ్మలు మాకి మావత్ తీసేస్తున్నారు. కమ్మలు కాదు, కమల యథార్థమునకు. తాటాకు పెట్టుకుని ఉండడం ఎందుకు? మనకు ఐశ్వర్యం పరమేశ్వరుడు ఇచ్చాడు కదా అన్నప్పుడు ఏం చేస్తారంటే కమలము అమ్మవారి స్థానం కాబట్టి మధ్యలో ఒక పెద్దరాయి వేసి చుట్టూ చిన్ని రాళ్లు వేసి కమలములను తల పెట్టుకుంటారు. అది కూడా తాటంకమంత సమానమైంది కాబట్టి ముందు తాటాకు పెట్టుకుని తర్వాత ఇది పెట్టుకుంటారు. కాబట్టి దాన్ని కమలము, చెవి కమలములు అంటారు. చెవి కమలములు తర్వాతి కాలంలో పలకడం సరిగ్గా మానేసి అపభ్రంశమై హేలాపురి ఏలూరైనట్టు, కోకనదము కాకినాడైనట్టు చిట్ట చివరికి చెవి కమ్మలు అయ్యాయి. చెవి కమ్మలు కాదు, చెవి కమలములు. అవి అంత పవిత్రములు. చెవి కమ్మలు లేకుండా అంటే చెవులకు ఆభరణములు లేకుండా భార్య ఎన్నడూ భర్తకి కనపడరాదు. ఒకసారి పెళ్ళైన తరువాత తన జీవిత పర్యంతంలో ఎప్పుడూ భర్తకి ఒంటి మీద అది లేకుండా కనపడకూడదు ఏది అంటే చెవి కమ్మలే. ఎప్పుడైనా వాటికి ఏదైనా ఇబ్బంది కలిగితే వాటిని మార్చవలసి వస్తే ఎవరికి చెప్పాలని అడిగారు. భర్త గారికే చెప్పాలి ముందు. అయ్యా మీరు కాసేపు రాకండి అని చెప్పి గదిలోకి వెళ్లి కలుపు వేసుకుని మార్చుకుంటారు. ఇప్పటికీ సంప్రదాయం తెలుసున్న కుటుంబాల్లో చెవికమ్మలు మార్చుకునేటప్పుడు చెవికమ్మలు ఏమైనా కడుక్కోవలసి వచ్చినా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తకి కనపడరు. అవి మార్చి మళ్ళీ పెట్టుకున్న తర్వాతనే భర్తకి కనపడతారు. ఎందుకంటే అది అంత ముఖ్యమైన ఐదోతనం. ఆ కాసేపు అమ్మవారి నామం చెప్పుకుంటూ ఆ చెవితాటంకాలను తీస్తే మళ్ళీ కడుక్కుని మళ్ళీ పెట్టేసుకోవాలంతే. అవి లేకుండా ఉండడం అన్నది ఉండదు. కాబట్టి అంత ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ చెవి తాటంకములు అమ్మవారి యొక్క ఐదోతనానికి గుర్తు. పరమశివుడు కళ్యాణం జరిగినప్పుడు ఇలా చూశాట అమ్మవారిని. చెవి తాటంకముల వంక చూసి పొంగిపోయాట. ఓ నీ ఐదోతనానికి గుర్తు. ఆయన నిత్యుడు అయినా నేనున్నాననడానికి ఇదే గుర్తు సుమా అని అమ్మవారి చెవి తాటంకములను చూసి పొంగిపోయాడు. 2 అమ్మవారికి గురువు పరమశివుడే. ఆమె గురుమండల రూపిణి అయినా ఆమెకి గురువు పరమశివుడే. ఆమె సమస్త శాస్త్రములు భర్త పాదముల వద్ద కూర్చుని నేర్చుకుంది. భర్త పాదముల దగ్గర కూర్చుని భర్త సహజంగా గురువు ఆడదానికి, భార్యకి. ఆయన దగ్గర నేర్చుకుంది కాబట్టి శాస్త్రాధ్యయనము చేసేటప్పుడు ఆ చెవి అలంకృతమై ఉండాలి కాబట్టి కమ్మలు పెట్టుకుంది. అందుకని ఇప్పుడు 2 కారణముల చేత ఆమె చెవికి ఆభరణములు ఉన్నాయి. 3 ఏ ప్రార్థన చేసినా అమ్మవారు మన ప్రార్థనలన్నీ ఆ చెవులతోటే వింటుంది. మన ప్రార్థనలు వినగలిగినటువంటి ఆ గొప్ప చెవులకు ఆభరణములు లేకుండా అలంకృతములు కాకుండా అలా ఉంటుంది. అందుకని ఆభరణములు పెట్టుకుంది. కాబట్టి ఇంత గొప్ప ఆభరణములను పెట్టుకునేటప్పుడు అమ్మ ప్రదీప్త రత్నోజ్వలకుండవాయే. అంత గొప్ప రత్నములు ఏమిటో తెలుసా లోకంలో? సూర్యుడు, చంద్రుడు.
వాళ్ళిద్దరి. అందుకే తాటంకయుగడీభూత తపనోడుప మండల. సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆమె ఆభరణములుగా, చెవి ఆభరణములుగా, కర్ణాభరణములుగా పెట్టుకుంటుంది. సూర్యుడి గమనంలో కాలం నడుస్తుంది, చంద్రుడి గమనంలో కాలం నడుస్తుంది. మనం చూడండి, చాంద్రమానం బట్టి తిథి చెప్తాం. ఇవాళ తిథి సప్తమి అంటాం, రేపటికి చాంద్రమానాన్ని బట్టి అది సూర్యోదయానికి ఉంటే అష్టమి కావచ్చు, అది సూర్యోదయానికి ఉంటే సప్తమి కావచ్చు. అది చంద్రుడి యొక్క కదలికని బట్టి తిథి మారిపోతుంది. తిథి మారిపోతుంది అంటే శుక్లపక్షం అయిపోతుంది, కృష్ణపక్షం అయిపోతుంది, కృష్ణపక్షాలు అయిపోతే నెల అయిపోతుంది, నెలలైపోతే సంవత్సరాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతే ఆయుర్దాయం అయిపోతుంది. ప్రతి క్షణం సూర్యుడు ఉదయించి అస్తమిస్తే ఆయుర్దాయం అయిపోయింది. ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ దరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు శంకరాచార్యుల వారు. సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించాడు అంటే నా ఆయుర్దాయంలో ఒక పగలైపోయిందని గుర్తు కదా, అది వెనక్కి రాదిగా. ఆయుర్దాయాన్ని సూర్యచంద్రులు లోకంలో ఉన్న వాళ్ళందరినీ తినేస్తున్నారు. కానీ ఆ సూర్యచంద్రుడు అమ్మవారికి చెవి ఆభరణములు. కాబట్టి ఇప్పుడు ఆ ఇద్దరూ ఆవిడికి ఆభరణములైతే ఆవిడ భర్తకి కానీ ఆవిడికి కానీ కాలంలో ఆపద ఉంటుందా? ఉండదు. అందుకే ఆవిడ నిత్య సుమంగళి, నిత్య సువాసిని. ఆ అమ్మ చెవుల ఆభరణములు ఎవరు చూస్తారో వాళ్ళకి కూడా సౌభాగ్యం నిలబడుతుంది. అంత గొప్ప ఆభరణములను కలిగినటువంటి తల్లి. మనకి ఈ చెవి ఆభరణములు అన్నప్పుడు రెండు విషయాలు ఎప్పుడూ నేను చెప్పకుండా ఉండలేను. ఒకటి తిరుక్కడయూర్ అని ఒక క్షేత్రం. తిరుక్కడయూర్ క్షేత్రం ద్రవిడ దేశం, తమిళనాడులో తంజావూరు జిల్లాలో మాయూరం తాలూకా. అక్కడ చాలా విశేషం. ఎందుకంటే అమృత పాత్రలోంచి శివలింగం ఆవిర్భవించింది. అందుకని ఆయనకి అమృతఘటేశ్వరుడు అని పేరు, అమ్మవారికి అభిరామి అని పేరు. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకానొకప్పుడు పరమశివుణ్ణి ప్రార్థించాడు, అయ్యా నాకు జ్ఞానాన్ని పొందాలనుంది, జ్ఞానోపదేశం పొందాలనుంది, ఎలా సంభవం అవుతుందని అడిగాడు. అడిగితే పరమశివుడు ప్రత్యక్షమయ్యి అన్నాడు, నీ తపస్సు బాగా పండితే కదా నీకు ఉపదేశం చేయడానికి అర్హత వస్తుంది. నీకు తపస్సు పండాలి అంటే దానికి తగిన భూమి దొరకాలి, తపోభూమి. నేను నీకు కొన్ని బిల్వ విత్తనాలు ఇస్తాను, వాటి చల్లుతూ వెళ్ళు. ఎక్కడ బిల్వ విత్తనాలు చల్లితే ముహూర్త కాలంలో అవి బిల్వ వనంగా మారతాయో అక్కడ కూర్చుని తపస్సు చెయ్యి అన్నాడు. ఆయన అలా చల్లుతూ వెళ్ళినప్పుడు తిరుక్కడయూరులో చల్లగానే అవి ముహూర్త కాలంలో బిల్వవనంగా పెరిగింది. అందుకే దానికి బిల్వవనం అనే పేరు. అక్కడ కూర్చుని బ్రహ్మగారు తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై జ్ఞానోపదేశం చేశాడు ఆయనకి. పరమశివుణ్ణి బ్రహ్మగారు ఆరాధన చేస్తే పరమశివుని యొక్క ఇల్లాలికి అభిరామి అని పేరు. మనం పెట్టుకోం అటువంటి మంచి పేరు. అభిరామి పరమశివుని ఇల్లాలు. అక్కడ ఆ అభిరామిని సరస్వతీదేవి కొలిచింది. ఆయన పేరు అమృతఘటేశ్వరుడు, పరమశివుడి పేరు. అభిరామి అమ్మవారి పేరు. ఆ అమృతఘటేశ్వర లింగాన్నే మార్కండేయుడు కౌగిలించుకున్నాడు యముడు పాశం వేసినప్పుడు. కౌగిలించుకున్నప్పుడు యమధర్మరాజు గారు పాశం వేసి లాగిన గుర్తు ఆ శివలింగం మీద ఇప్పటికీ పడి ఉంటుంది. తదనంతర కాలంలో మార్కండేయ మహర్షి దీర్ఘాయుర్దాయాన్ని పొందిన తరువాత ఆయన అక్కడే ఉన్నటువంటి కావేరీ నదీ జలాల్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నాడు శివలింగానికి. అభిషేకం చేస్తున్నప్పుడు ఆ కావేరీ నదీ జలాలలో ఒక జాజితీగ ఒకటి చేరిపోయి ఆ జాజితీగ శివలింగం మీద పడింది. దాన్ని తీసి ఇలా పక్కన పడేశారు. ఆ జాజితీగ పెరిగి పెద్దదైంది. అది 365 రోజులు పూస్తుంది. అది స్థల లత. ఆ జాజి పూలతో ఒక్క అమృతఘటేశ్వరుడికే పూజ చేస్తారు. అంత గొప్ప క్షేత్రం. మార్కండేయ మహర్షి పేరు మీద ఒక తీర్థం ఉంటుంది. అలాగే కాలతీర్థము అని ఒక తీర్థం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మార్కండేయ తీర్థం నుంచే ఒక కడవతో నీళ్లు తీసుకొచ్చి అమృతఘటేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఆ మొదటి కడవ అమృతఘటేశ్వరుడికి వెళ్ళిపోగానే ఆ కుండలో స్నానం చేస్తారు, ఆ తీర్థంలో స్నానం చేస్తారు. ఆ తీర్థంలో ఎవరు స్నానం చేసి అమృతఘటేశ్వరుణ్ణి దర్శనం చేస్తాడో వాడు యమదర్శనం చెయ్యడు. వాడికి యముడు కనపడడు. అంటే వాడి చేత మంచి పనులు చేయించి చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోతుండగా భగవన్నామమును పలికించేటటువంటి కర్తవ్యాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. అమృతఘటేశ్వర లింగ దర్శనం అంత గొప్పది మార్కండేయ తీర్థ స్నానం. రెండవది కాలతీర్థము. దాని యందు ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి భవసాగరమునందు మునిగిపోకుండా ఊంచుకోగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. అందుకే
తప్పకుండా తిరుక్కడయూరు వెడుతుంటారు. ఆ తిరుక్కడయూరు క్షేత్రంలో షష్ఠి పూర్తి చేసుకుంటూ ఉంటారు. షష్ఠి పూర్తి చేసుకోవాలి అంటే తిరుక్కడయూరు వెడతారు. వెడితే ఎవరు ఏ తిథి నాడు షష్ఠి పూర్తి చేసుకోవాలో ఆ తిథి నాడు దేవస్థానం ఏనుగొచ్చి తీసుకెడుతుంది. వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టి సామూహికంగా షష్ఠి పూర్తి మహోత్సవం చేయిస్తారు. షష్ఠి పూర్తి చేసుకోవాలి, చేసుకోకుండా ఉండకూడదు. అది వైదికం, శాస్త్రం. చేసుకోవాలి. ఎంతమందికి భోజనాలు పెట్టామన్నది కాదు, వైదికంగా శాస్త్రం నడపాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భోజనాల తర్వాత మాట. కాబట్టి ఆ తిరుక్కడయూరు క్షేత్రంలో అమృతఘటేశ్వరుడు, అభిరామి ఇద్దరు వెలిసి ఉన్నారు. అక్కడే మహానుభావుడు అభిరామ భట్టు అన్న పేరుతో అమ్మవారి పేరు మీదే పుట్టాడు ఒక మహానుభావుడు దంపతులకి. ఆయనకి ఆవిడ పేరే పెట్టారు. ఆయన ఎప్పుడూ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడే అమ్మవారిని ధ్యానం చేసేవాడు. ధ్యానం చేస్తూ లోపలికి వెళ్ళిపోయి బాహ్యం మరిచిపోయి అమ్మవారి దర్శనం చేసి పొంగిపోతుండేవాడు. ఒక సంవత్సరం పుష్యమాసంలో అమావాస్య వచ్చింది. అసలు పుష్యమాసం అంటే హేమంత ఋతువు. హేమంత ఋతువు కాబట్టి ఎప్పుడు మంచు పడుతుంటుంది. మంచే సగం చీకటి, మంచు మీద అమావాస్య కాబట్టి కటిక చీకటి. అటువంటి అమావాస్య రోజున ఆయన కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. అనుకోకుండా తంజావూరు మహారాజు గారు, శరభోజీ మహారాజు గారు వచ్చారు. ఆయన దేవాలయంలోకి వెడుతుంటే అందరూ లేచి నిలబడ్డారు. మహారాజు గారు కదా, నిలబడ్డారు. ఈయనొక్కడు లేచి నిలబడలేదు. ఈయన లేచి నిలబడలేదు అని ఆయనకి కొంచెం కోపం వచ్చింది. ఆయన ముఖం వంక తేరిపారి చూశాడు. వెలిగిపోతున్నాడు ప్రకాశవంతంగా. అయినా అనుమానం వచ్చి ఈయనెవరో గొప్ప యోగిలా ఉన్నాడే అనుకుని ఆలయార్చకులను అడిగాడు, ఎవరితనని అడిగారు. ఇది ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు ధ్యానంలో ఉన్నాడంటే రాజు కోపం వస్తుందేమో నటిస్తున్నాడనని, మహారాజా చెప్తే వినడు, అలాగే ఉన్మత్తుడు మద్యపానం చేసి అలాగే కూర్చుంటుంటాడు, అతన్ని పట్టించుకోకండి అన్నాడు. మహారాజు లోపలికి వెళ్లి పూజ చేసి బయటికి వస్తూ మళ్ళీ చూశాడు. ఆయన అలాగే ఉన్నారు. వెంటనే మేల్కొల్పమన్నారు. ఎవరో వెళ్ళి తట్టారు. ఆయన బహిర్ముఖుడయ్యాడు. ఆయన ధ్యానమునందు పూర్ణచంద్రబింబం లాంటి అమ్మవారి యొక్క ముఖమండలాన్ని దర్శనం చేస్తున్నాడు. దర్శనం చేస్తూ పొంగిపోతున్నాడు. అకస్మాత్తుగా తట్టడంలో బహిర్ముఖుడైనా ఇంకా పూర్ణచంద్రబింబం లాంటి అమ్మవారి ముఖం కనపడుతోంది. శరభోజీ మహారాజు గారు అన్నాడు, ఇవాళ ఏం తిథి, ఎన్ని గడియల వరకు ఉంటుంది అన్నాడు. ఆయన అన్నాడు, అమ్మవారి ముఖం చూస్తున్నాడు కదూ, నిండు పౌర్ణమి అన్నాడు. ఇవాళ రాత్రి ఉంటుందా అన్నాడు. ఉంటుంది అన్నాడు. రాజు అన్నాడు, అమావాస్య కదా రోజు, ఇవాళ రాత్రి నేను వస్తాను 9 గంటలకి, నువ్వు ఇక్కడే ఉండి నాకు పౌర్ణమి చంద్రబింబం చూపించాలి. చూపించకపోతే ఇక్కడే నిన్ను శిరచ్ఛేదం చేసి పెడతాను అని రాజు వెళ్ళిపోయాడు. అందరూ ఎంత పని చేశావురా, నోరు మూసుకు కూర్చున్నా పోయేది, పౌర్ణమన్నావేరా అన్నారు. పౌర్ణమని నేను అన్నానా? అమ్మవారి ముఖమండలం నాకు లోపల కనపడుతోంది, ఆ ఆనందంలో పౌర్ణమన్నాను. నా చేత ఏ తల్లి ఆ మాట అనిపించిందో ఆ తల్లే నా మాట నిజం చేస్తుందన్నాడు. సాయంకాలం అయింది, స్నానం చేశాడు, అమ్మవారి దర్శనం చేసుకున్నాడు, నమస్కారం చేశాడు, కూర్చున్నాడు. కూర్చుని అభిరామి అంతాది అంటారు. ఇప్పటికీ మీరు కంచి వెడితే కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంటుంది. కామాక్షి అమ్మవారి దేవాలయంలో దుర్వాసో మహర్షి ఉంటారు, ఇలా పైకి ఎక్కుతుంటే అడుగు మీదకి. ఆయనే కామాక్షి దేవాలయంలో పూజా విధానాన్నంతటినీ నిర్ణయించిన వారు ఆయనే. భట్టారకుల యందు ఆయన ఒకడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, పరమేశ్వర భట్టారక, క్రోధ భట్టారక అని భట్టారకులు. శృంగార భట్టారక అంటే కాళిదాసు గారు, పరమేశ్వర భట్టారక అంటే పరమేశ్వరుడు, లలితాపరా భట్టారిక అంటే లలితాస్వరూపిణి, క్రోధ భట్టారక అంటే మహానుభావుడు దుర్వాసో మహర్షి. ఆయనే ఆర్యా ద్విశతి అని 200 శ్లోకాలతో కామాక్షి అమ్మవారి మీద స్తోత్రం చేశాడు. ఆయన ఎదురుగుండా కూర్చుని ఉంటాడు దుర్వాసో మహర్షి. ఆయన కామకోటి యందు, కామకోటి అంటే కోటి అంటే హద్దు, కామ అంటే కోరికే, కామకోటి పీఠం అంటుంటారు. కామకోటి, నువ్వేం కోరుతావో కోరు, ఏ కోరికైనా తీర్చగలిగిన శక్తి కలిగిన అమ్మవారు ఎక్కడుందో అది కామకోటి. పిల్లలు కావాలా, ఇచ్చేస్తుంది, హద్దు ఆవిడ ఇవ్వగలదు. ఉద్యోగం కావాలా, ఇవ్వగలదు. ఐశ్వర్యం కావాలా, ఇవ్వగలదు. సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత, ఆవిడ కాళ్ళ మీద పడ్డప్పుడు కుడి చేతి వైపుకు పడితే సరస్వతీదేవి, ఎడం చేతి వైపు పడితే లక్ష్మీదేవి, మధ్యలో పడితే
సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరి వింజామరల గాలి తగులుతుంది. సరస్వతి లక్ష్మి ఇద్దరి కటాక్షం కలుగుతుంది. ఆవిడ ఇవ్వలేనిది ఏం లేదు లోకంలో. కామాక్షి ఏదైనా ఇవ్వగలదు, అంత గొప్ప తల్లి. అటువంటి తల్లి కాబట్టే ఆ కామాక్షీదేవి పూజా విధానాన్ని దుర్వాసో మహర్షి నిర్ణయం చేశారు. ఆ దుర్వాసో మహర్షిని దాటి మీరు ఇలా కొంచెం పక్కకి తిరిగితే ఆవిడ ఏకాంత శయన మంటపం ఉంటుంది. మీరు ఇప్పటికీ కంచిలో తెల్లవారుజామున వెడితే కిందటి సంవత్సరం ఖచ్చితంగా రథసప్తమి ఇదే రోజు తెల్లవారుజామున మనందరం శ్లోకం చెప్పి కంచి ఎందే ఒక పుణ్య తీర్థ పుష్కరిణి ఎందు స్నానం చేశాం. అంటే మనందరం అన్న మాటలో ఉద్దేశం ఏంటి అంటే, ఆ రోజున నాతో కలిసి వచ్చిన వాళ్ళనండి, లేదా వాళ్ళందరితో కలిసి నేను వెళ్ళానండి. నేను నాతో వచ్చిన వాళ్ళంటే అదో అహంకారం, వాళ్ళతో నేను వెళ్ళానంటే కూడా వదిలిపోతుంది. అలా వెళ్ళిన అందరం కలిసి చేసిన రోజు కిందటి రథసప్తమికి మనం కాంచీపురంలోనే ఉన్నాం, మోక్షపురిలో. అదిగో అది దాటి మీరు అమ్మవారు ఉత్సవమూర్తిగా కూర్చుని ఉంటుంది కామాక్షి. ఆ మందిరం పక్క నుంచి వెడుతుంటే అరుగు మీద రాసి ఉంటాయి వరుసగా శ్లోకాలు. ఆ శ్లోకాలకే అభిరామి అంతాది అని పేరు. ఆ అభిరామి అంతాది అంటే ఆయన ఆ రోజు రాత్రి అమావాస్య నాడు రాత్రి శరభోజీ మహారాజు గారు వస్తే పౌర్ణమి చంద్రుణ్ణి చూపించాలి. కూర్చుని అంతర్ముఖుడై వరుసగా శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టాడు అమ్మవారి మీద. వాటిని అంతాది అంటారు. అంతాది అంటే శ్లోకం ఏ మాటతో పూర్తయిందో ఆ మాటతోటే తర్వాత శ్లోకం మొదలైపోతుంది, అంతాది అంటారు. అటువంటివి 100 శ్లోకములు చెప్తానని కూర్చున్నాడు. కూర్చుని వరుసగా చెప్పేస్తున్నాడు. 79వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. కటికి చీకటి అయిపోయింది. శరభోజీ మహారాజు వచ్చారు. వచ్చి నించున్నారు. నించుని ఆకాశంలోకి చూశారు. కటిక చీకటి, చంద్రబింబం కనపట్టం లేదు ఎక్కడ. అమావాస్య, చంద్రుడు ఉండవలసిన చోట లేడు. కాబట్టి లేడు అంటే మహా కనపడితే ఓ చిన్న రేఖ కనపడుతుంది. కాబట్టి ఈయన శ్లోకాలు చదువుతూ కూర్చున్నాడు. రాజు ఇంకా శిక్ష వేద్దాం అనుకున్నాడు. 79వ శ్లోకం చదివాడు. చదవగానే రాజు శిక్ష వేద్దామని నిర్ణయం చేసుకుంటుండగా అమ్మవారు చూసింది. చూసి, నన్ను నమ్ముకున్న నా భక్తుడికి శిక్ష వేస్తావా? వెంటనే తన చెవి కుండలాన్ని ఒకదాన్ని తీసి అలా ఆకాశంలోకి విసిరింది. అది ఆకాశంలోకి వచ్చి చంద్రబింబంలా నిలబడింది. అనంత కాంతులతో అది నిలబడేటప్పటికీ శరభోజీ మహారాజుతో సహా అందరూ నేల మీద పడి తల్లిని ప్రస్తుతి చేశారు. ఆ మహానుభావుడు అభిరామి అంతాది ఆయన అమ్మవారి యొక్క చెవి కుండలాన్ని ఆకాశంలో చంద్రుడిగా దర్శింపజేశాడు తన భక్తి చేత. కామాక్షి చేతులలో పట్టుకున్నప్పుడు చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు, లలితాపరాభట్టారికా స్వరూపం ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకుంటుంది. ధనస్సు, బాణములు మొదలైనటువంటివి. శృణిమపి దధానాం, ఓ చేతిలో అంకుశము, ఒక చేతిలో పాశము ఉంటాయి. కానీ అభిరామి మాత్రం తిరుక్కడయూరులో అలా పట్టుకోదు. ఆవిడ ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, ఒక చేతిలో ఆ తల్లి వరదహస్తం, ఒక చేతిలో అభయహస్తం, ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో అమృతపాత్ర, చతుర్బాహువులతో నిలబడి ఉంటుంది అభిరామి. అద్భుతమైన క్షేత్రం తిరుక్కడయూరు. కాబట్టి అటువంటి తిరుక్కడయూరు క్షేత్రంలో అమ్మవారు తన కుండలాన్ని ఆకాశంలో ప్రకాశింపచేసి అభిరామి భట్టుని కాపాడింది. అలాగే శంకర భగవత్పాదుల జీవితం చిట్ట చివరి దశకి వచ్చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన జంబుకేశ్వరం వెళ్ళారు. జంబుకేశ్వరం జలలింగం. అక్కడ శివలింగం దగ్గర ఎప్పుడు నీరు పుడుతూ ఉంటుంది. నీరు పుడుతున్నటువంటి ప్రదేశం. కానీ ఆ నీరు ఎవరికి తీర్థంగా ఇవ్వడం, చల్లడం అవి ఏం చెయ్యరు, తీసేస్తూ ఉంటారు ఆ నీటిని. ఆ జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అన్న పేరుతో ఉంటుంది, నిలబడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా దర్శనం చేసి ఉంటారు మీ అందరూ నేను అనుకోవడం. మీరు అసలు ఇలా నిలబడి లోపలికి చూస్తే ఆమె చెవి తాటంకములు మెరిసిపోతుంటాయి. అలా మెరిసిపోతున్నటువంటి ఆమె తాటంకములలో 326 వజ్రములు, మాణిక్యములు, మరకతములు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి మణులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆవిడ యొక్క తేజస్సుని ఒకప్పుడు ఎవరు తట్టుకోలేకపోయారు. ఉగ్రదేవతలు అనకూడదు, ఆమెని మనం దర్శనం చేసుకోవాలని ఋషులు ఆమె ఎంతంత తేజస్సు పెట్టారు. కానీ మన అనుష్ఠాన బలం తగ్గిపోయి మనం ఆమె ముందు నిలబడలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. మెరుపుని ఈ కంటితో ఎలా చూడలేమో అలాగే ఆమె శక్తి ఎక్కువ, మన శక్తి తక్కువ అయితే చూడలేం. శంకరాచార్యుల వారు చేసిన గొప్ప అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? ఆమెలో అధికంగా ఉండిపోయినటువంటి శక్తిని
తగ్గించాలి. తగ్గిస్తే తప్ప ఎవరు వెళ్ళి ఎదురుకుంటా నిలబడలేరు. అప్పుడు అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉన్న శక్తిలో కొంత భాగాన్ని తీసేసేయడానికి ముందు ఆమెను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అమ్మవారు చాలా తొందరగా ప్రసన్నం ఎప్పుడవుతుందో తెలుసా? గణపతి ఎదురుగుండా ఉంటే. మీకు అందుకే చిత్ర విచిత్రమైన క్షేత్రాల్లో శ్రీకాళహస్తి ఒకటి. పరమశివుడు నువ్వు శ్రీకాళహస్తి వెళ్ళి తపస్సు చెయ్యి అంటే ఆవిడ బయలుదేరి వచ్చినప్పుడు ఆవిడ నందివాహనం ఇచ్చి పంపించాడు. నందివాహనం మీద వెళ్ళని ఆవిడ నందివాహనం ఎక్కి వచ్చేటప్పుడు విఘ్నేశ్వరుని తోడు పంపించాడు. అందుకే మీకు శ్రీకాళహస్తిలో నందీశ్వరుడి మీద విఘ్నేశ్వరుడు అమ్మవారు కలిపి కూర్చుని వస్తున్నట్లుగా ఉంటుంది మూర్తి. మీరు ఎప్పుడైనా దర్శనం చేశారో లేదో నాకు తెలియదు. కాబట్టి ఆ నందివాహనం మీద అమ్మవారు విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది. ఆవిడికి పెద్ద కొడుకు ఆ విఘ్నేశ్వరుడు అంటే అంత ప్రీతి ఆవిడికి. అంటే సుబ్రహ్మణ్యుడు అంటే లేదని కాదు, అసలు ముమ్మూర్తులు ఆవిడ పోలిక. అంత ముద్దుగా అంత అందంగా ఉంటాడు ఆయన. మంత్రం కూడా శరవణ భవ, అమ్మవారి పేరే. ఆ శరవణ తటాకంలోంచి ఆయన పైకి వచ్చాడు. ఇద్దరిద్దరే అంత గొప్ప పిల్లలు. అందుకే హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ అంటారు ముఖశంకరులు. అమ్మ ఏం పిల్లలమ్మా, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించక్కర్లా, ఇద్దరు లోకోద్ధారకులే, నీ అదృష్టం. పరమశివుడు మహానుభావుడు, ఆయనకి నువ్వేమీ ఆయన గురించి ఆలోచించక్కర్లా. మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. అమ్మా అని నీ దగ్గరికి వచ్చి ఇలా ఎవరన్నారో వాడిని ఉద్ధరిద్దామని శక్తి ఎవరి మీద చూపిద్దామా, ఎవరిని ఉద్ధరిద్దామా అని నువ్వు చూస్తున్నావు. అందుకే వచ్చి నమస్కరిస్తున్నానమ్మా అన్నారు ముఖశంకర్. కాబట్టి ఆ తల్లి ముందు విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. కానీ అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉన్నటువంటి అధికమైన శక్తి తగ్గలేదు. ఆవిడ శక్తి తగ్గకపోతే అప్పుడు శంకర భగవత్పాదులు ఆలోచించారు, ఈ శక్తిని నిష్కారణంగా తగ్గించేసేయడం కన్నా శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టాలి. శ్రీచక్రంలోకి ప్రవేశపెడితే శ్రీచక్రాన్ని ఎక్కడ వేయాలి? పంచభూతాల్లో ఒక్క భూమి మీదే వెయ్యాలి తప్ప పృథివీ ఆప తేజో వాయు ఆకాశముల యందు పృథివీ తప్ప నీటి యందు కాని, అగ్ని యందు కాని, ఆకాశమునందు కాని, వాయువునందు కాని శ్రీచక్రాన్ని పెట్టడం కుదరదు. కాబట్టి అది జలక్షేత్రం, అప్పుక్షేత్రం. జంబుకేశ్వరం జలలింగం. ఎదురుగుండా ఉన్నటువంటి కావేరీ నదిలో వేయకూడదు నీళ్లలో. కాబట్టి పృథివీ మీద వెయ్యాలి. కానీ పృథివీ క్షేత్రం కంచి, అందుకని కంచిలో అప్పటికే పృథివీ మీద శ్రీచక్రం వేసేశారు అమ్మవారికి. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులంటే అటువంటి దార్శనికులు, అటువంటి జగద్గురు, అటువంటి మహానుభావులు. శంకరుల పేరు చెప్తే పాపాలు పోతాయి. అటువంటి ప్రాతస్మరణీయులు శంకర భగవత్పాదులంటే. మహానుభావుడు ఏం చేశారంటే అమ్మవారిలో ఉన్న శక్తినంతటినీ కూడా కొంత భాగాన్ని తీసేసి అమ్మవారిని వజ్రవైఢూర్యములు మరకతమాణిక్యములతో శ్రీచక్రాలు 2 తయారు చేసి ఆ రెండిటిలోకి ఆ శక్తిని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి ఇప్పుడు ఈ రెండిటిని ఎక్కడ పెట్టాలి? మళ్లీ భూమి మీద పెట్టడం ఎందుకంటే ఆ రెండిటిని తీసుకెళ్లి అమ్మవారికి తాటంకాలుగా పెట్టేశారు. అందుకే శ్రీచక్ర తాటంకములు పెట్టుకుంటుంది జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి. ఇప్పటికీ అమ్మవారికి మధ్యాహ్నం మహానైవేద్యం పెట్టాలంటే అర్చకులు కూడా నేను పురుషుణ్ణి అన్న భావనతో పంచకట్టుకుని లోపలికి వెళ్ళరు. అమ్మవారికి మహానైవేద్యం పట్టుకెళ్లేటప్పుడు అర్చకులందరూ చీరలు కట్టుకుని లోపలికి వెళ్తారు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. మీరు చూడొచ్చు, జంబుకేశ్వరం వెళ్లి చక్కగా కూర్చుంటే అక్కడ చక్కగా క్షేత్ర వైభవాన్నంతటినీ మీరు అనుభవించవచ్చు. ఆ తల్లి శివులకు వేశారు శ్రీచక్రతాటంకాలు. శ్రీచక్రతాటంకములున్న ఏకైక మూర్తి ప్రపంచం మొత్తం మీద అఖిలాండేశ్వరి జంబుకేశ్వరం ఒక్కటే. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై తాను వేసినవేగా. అందుకని శంకరులు స్తోత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె శ్రీచక్రతాటంకములతో అనుగ్రహాన్ని, చక్రము యొక్క అనుగ్రహాన్ని, మూర్తి అనుగ్రహాన్ని ఎదురుగుండా ఉన్నటువంటి కావేరీ నది యందు సమ్యక్ దృష్టితో, ప్రసన్న దృష్టితో చూసింది. ఆ జలములు ఉప్పొంగి చక్కగా ప్రవహిస్తూ ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా, ఆ దేశమంతా వృద్ధిలోకి రావడానికి కారణం తమిళనాడంతా ఎక్కడ చూసినా పరిశ్రమలుండి అంత వృద్ధిలోకి వచ్చిందంటే సముద్రం సహజమైన నౌకా నిర్మాణ కేంద్రము కాకపోయినా, సహజమైనటువంటి హార్బర్ కాకపోయినా, సముద్రము యొక్క గర్భమునందు గోడలు కట్టి కృతకమైనటువంటి నౌకా నిర్మాణ కేంద్రమును చెన్నైలో నిర్మించిన అంత అభివృద్ధి సాధించింది అంటే శంకరాచార్యుల వారు జంబుకేశ్వరంలో అమ్మవారి చెవులకు వేసిన శ్రీచక్ర తాటంకముల మహాత్మ్యము. అంతటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. దాని వలన కావేరి ఎప్పుడూ ప్రవహిస్తూ సస్యశ్యామలంగా దేశం ఉండేటట్టుగా, అందరూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని అనుగ్రహం పొందేటట్టుగా శంకరులు అనుగ్రహించారు. ఇప్పటికీ అమ్మవారి తాటంకములు కానీ కొద్దిగా మాసిపోతే
ఆ తాటంకములను తీయడానికి అధికారం ఎవరిదో తెలుసా? ఒక్క కంచి కామకోటి పీఠాధిపతులకే ఉంది. కామకోటి పీఠాధిపతులు వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి హోమగుండాలు రగల్చి కొన్ని వందల మంది ఋత్విక్కులు వస్తారు, అనేకమైనటువంటి పారాయణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి యొక్క భజనలు జరుగుతుండగా అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఉన్న శక్తిని సమంత్రకంగా చందనపు ముద్దలోకి ఆకర్షించి చందనపు ముద్దని మళ్ళీ పూర్ణకలశం మీద పెట్టి పూర్ణకలశాన్ని దేవాలయం బయటికి తెచ్చి సమంత్రకంగా అప్పటి వరకు అమ్మవారి చెవులకు తాత్కాలిక తాటంకములు వేసి ఇప్పటికీ కోయంబత్తూరులో ఒక స్వర్ణకారుడి కుటుంబమే దానికి మెరుగు పెడుతుంది. 326 వజ్రవైఢూర్యములతో ఉన్న తాటంకము ఆ కుటుంబానికి పంపిస్తే వాళ్ళు మడి కట్టుకుని దీక్షితులై వాటికి మెరుగు పెడతారు. మళ్ళీ కామకోటి పీఠాధిపతులు వాటిని చేతిలో పట్టుకుని మంచి ముహూర్తం చూసుకుని దేవాలయ ప్రవేశం చేసి అమ్మవారికి మళ్ళీ శ్రీచక్ర తాటంకాల వరుస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు 13వ ఏట సన్యాసం తీసుకున్నప్పుడు జంబుకేశ్వరంలో శ్రీచక్ర తాటంకములు మార్చవలసి వచ్చింది. అప్పుడు ఆయన గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుంటే అందరూ బయటికి వెళ్ళిపోయి పలహారాలు చేస్తున్నారు. 13 ఏళ్ల వ్యక్తి సన్యసించారు. మహానుభావుడికి అమ్మవారి అనుగ్రహం కారణజన్ముడు, ఈ భూమి మీద నిలిచిన మరో శంకరాచార్యుల వారైన ఆయన చెప్పుకున్నారు తన జీవితంలో, నాకు 13 ఏళ్ళు, నాకేం తెలియదు, జంబుకేశ్వరం లాంటి క్షేత్రం అంతరాలయంలో నన్ను కూర్చోపెట్టారు, నాకు ఆకలేస్తోంది, అమ్మ పెట్టిన సద్యన్నం గుర్తొచ్చింది, అప్పుడు నాకు అమ్మ కనపడదుగా, అన్నం పెట్టదుగా, నీవు పీఠాధిపతివి, నువ్వు దీక్షలో ఉండాలి, నువ్వేం తినకూడదన్నారు. కడుపు నకనకలాడుతుంటే ఎదురుగుండా ఉన్న అమ్మనే చూసి అమ్మని ప్రార్థించాను, ఆయమ్మే ఇవాళ ఇంత వాణ్ణి చేసి పీఠానికి మత్స రాకుండా నన్ను పీఠాధిపతిని చేసి నడిపించి నా జీవితాన్ని ఒడ్డెక్కించిందన్నారు. పరమాచార్య స్వామి వారి జీవితంలో గొప్ప అనుబంధం ఉన్నటువంటి క్షేత్రము కాబట్టి శంకరుల చేత రత్న తాటంకములు వేయించుకున్న తల్లి. శ్రీచక్ర తాటంకములు రత్న తాటంకములు అపురూపం. ఇంకా మీరు అటువంటి తాటంకాలు ఎక్కడా చూడరు. మనిషి తన జీవితంలో తప్పకుండా వెళ్ళాలి. తిరువాణక్కోయిల్ అంటారు వాళ్ళక్కడ. శ్రీరంగానికి చాలా దగ్గర. చక్కగా కావేరీ స్నానం చేసి శ్రీరంగం దర్శనం చేసుకుని జంబుకేశ్వరం వెళ్ళచ్చు. అక్కడే సమయపురం కూడా శక్తిస్థానం, సమయపురం కూడా వెళ్ళొచ్చు. ఏనుగులు ప్రవేశించకుండా కట్టారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ కథ అంతా చెప్తే ఎప్పటికయ్యాను గాని. కాబట్టి ప్రదీప్త రత్నోజ్వల కుండలాయి, అమ్మవారి యొక్క కుండలములు అలా ప్రకాశిస్తూ ఉంటాయి రత్నముల చేత. శంకరుని చేసిందేగా, ఎందుకు వీరా మాట, ఎందుకంత చెప్పడం మనకి అంటే ఆ తాటంకములను మానసికంగా దర్శనం చేసినా సరే, భావనామాత్రంగా మీకొక్కసారి గోచరమైనా సరే అవి రక్షణ కల్పించగలవు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క తాటంకముల మీద 2 శ్లోకాలు చేశారు. అందులో ఒక శ్లోకంలో అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధి శతమఖముఖాద్యాది విషవ కరాళం యక్ష్వేళం కపలతవత కాలకలన శంభోత్తన్మూలం తవ జనని తాటంక మహిమ. ఇంత శంకరులు సౌందర్యలహరి దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మ పక్షపాతులు అయిపోయామ్మా. ఏమిటో లోకంలో మాట చెప్తుంటారు, హాలాహలం వచ్చింది, అందరూ భయపడిపోయారు. పరమశివుడు ఎదురెళ్ళి తన చుట్టూ సురసంఘము జయేధ్వానంబులన్ బొబ్బిడన్ గలగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకటమునాహారించి హేలాగతిన్ కదలంబారము పాపపేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడు కందడున్ మదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో గావితో పదిలంబై కడిచేయుతో దిగుచుతో భక్షించుతో మృగ్గుతో. అమ్మా అందరూ అడిగిపోతే పరమశివుడు గబగబా ఎదురెళ్ళి హాలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకుని మింగి కంచంలో పెట్టుకుంటే చంద్రవంక వాడలేదు, చిన్ని పావులు బెతకలేదు, భయపడలేదు, కనీసం ఒంటి మీద వేడి చేసి పొక్కెక్కలేదు. అమ్మా పరమశివుడు హాలాహల భక్షణం అంత గొప్పగా చేశాడంటారు. అసలు రహస్యం ఎక్కడుందో తెలుసా? అందరినీ చంపేసిన హాలాహలం పరమశివుడి విషయంలో ఎందుకు చేయలేకపోయిందమ్మా? తవ జనని తాటంక మహిమా. అమ్మా నీ సౌభాగ్యస్థానం, నీ చెవికుండలములు గట్టివమ్మా, అందుకే శివుడికి ఏమీ చేయలేదమ్మా, ఆయన గొప్ప కాదమ్మా. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధి శతమఖముఖాద్యాది విశద. 100 యజ్ఞములు చేసి ఇంద్రపదవిని అలంకరించిన ఇంద్రుడు, దేవతలు, అమృతం తాగిన వాళ్ళు కూడా పడిపోయారు. హాహలం తాగిన మీ ఆయన మాత్రం అలాగే బతుకున్నాడు. ఆయన గొప్ప కాదమ్మా, ఈ చెవులకున్న సౌభాగ్య స్థానం ఆ తాటంకములున్నాయే వాటి మహిమ.
ఇంకొక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. అందులో అన్నారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదరదం యమారుహ్యదృశ్య స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మదరథం యమారుహ్యదృశ్య కవనిరథమర్కిందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతపతే అన్నారు. మన్యే, అమ్మా నాకు ఆలోచన వచ్చింది సుమా, నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు శంకరాచార్యులు వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళే రోజు. ఏమి శంకరా, ఏం అనుమానం అంది అమ్మ. ఎంత కైలాస శంకరుడైనా కాలడి శంకరుడిగా వచ్చాడుగా, మరి కొడుకు స్వరూపంగా ఇప్పుడు ఏం అనుమానం నీకు శంకరా అంది. శంకరా అంటే శంకరాచార్యుల వారు. ఆయన అన్నారమ్మా, ఒకానొకప్పుడు మన్మధుణ్ణి మూడో కన్ను తెరిచి నీ భర్త పరమశివుడు కాల్చేశాడు కదూ. అవును కాల్చేశాడు. నువ్వు బతికించావు కదూ. అవును బతికించాను. ఎంత నువ్వు బతికించినా మన్మధుడికి కడుపులో కక్ష ఉండిపోయిందమ్మా. దేని మీద శంకరా? అమ్మా ఏమనుకోకు, మా తండ్రి గారు మీ వారు శంకరుడున్నాడే పరమశివుడు, ఆ పరమశివుడు మూడో కంటి మీద కక్ష. ఆ కన్ను కదు నన్ను కాల్చేసింది అని ఎప్పటికైనా నా జీవితంలో పరమశివుణ్ణి ఓడించగలనా అని పరమశివుణ్ణి ఓడించడం కోసమని సంబారాలు సమీకరిస్తున్నట్టు తెలిస్తే శివుడు చంపేస్తాడని శివుడికి తెలియకుండా రహస్యంగా సేకరిస్తున్నాడమ్మా సంబారాలు. లోకంలో మూడో కంటి వాడికి తెలియకుండా చెయ్యండి అనకూడదు. మూడో కంటి వాడికి తెలియకుండా ఏముండదు. మూడు కన్నులు ఉన్నవాడు శివుడు. మూడో కంటికి తెలియకుండా అంటే మీ రెండు కళ్ళకి తప్ప మూడో కంటి కంటే ఇంకోటికి తెలియకూడదు. వాడి ఓ కంటికి కూడా తెలియకూడదు. కాబట్టి పరమశివుడికి తెలియకుండా అమ్మ యుద్ధ సంబారాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాడమ్మా. అమ్మవారు తెల్లబోయింది. ఏమిటి శివుడి మీద యుద్ధానికి మన్మధుడు సంబారాలు సిద్ధం చేసుకుంటున్నాడా? ఏమి సిద్ధం చేశాడు శంకర? అమ్మ ఏం చెప్పమంటావు? పరమశివుడికి భూమి రథం, దానికి 2 చక్రాలు సూర్యచంద్రులు. మన్మధుడు కూడా ఒక రథాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రథానికి 4 చక్రాలు. ఇప్పుడు మరి పరమశివుడి రథానికి 2 చక్రాలు సూర్యచంద్రులు, మన్మధుడి రథానికి 4 చక్రాలు. కాబట్టి ఆయన కన్నా గొప్ప రథం ఉంది కదమ్మా మన్మధుడికి. అలాగా 4 చక్రాల రథం తయారు చేశాడా? ఏమిటయా రథం అంది అమ్మవారు. అమ్మ ఏదో కాదమ్మా రథం, పరమశివుడు ఓడిపోవడం కూడా జరిగిపోయిందమ్మా. రథం ఇచ్చి మన్మధుడు వస్తే ఎందుకు చెప్పడం బాగుండదని నీకు చెప్పలేదు. ఓడిపోయాడా శివుడు మన్మధుడి చేతిలో? ఎప్పుడు ఎక్కడేమిటమ్మా? ఆ రథం ఎక్కడుందో తెలుసా? స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాతంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. నువ్వు చెవులకి తాటంకములు పెట్టుకుంటావా, కుండలములు పెట్టుకుంటావా, లేకపోతే బుట్టలు అనుకోండి, జుంకీలు అనుకోండి, ఏమో అంటారుగా అవనుకోండి. నువ్వు వీణానాదం వింటూ తాంబూలం వేస్తే ఇలా తల ఊపినప్పుడు అవి ఇలా ఊగుతాయా? నీ బుగ్గలేమో మణిదర్పణ సంకాశ మణులలా ఉంటాయి కదూ నీ బుగ్గలు. ఈ చెవులకు పెట్టుకున్న వాటి ప్రతిబింబాలు ఈ బుగ్గల్లో పడతాయి కదూ. ఇప్పుడు ఇవి 2 వాటి ప్రతిబింబాలు 2 4. ఈ 4 చక్రాలు చేసుకుని నీ ముఖమనేటటువంటి రథం మీద మన్మధుడికే. పాపం పరమశివుడు వెర్రివాడు తెలియక భూమి అన్న రథం ఎక్కి సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వచ్చాడు. ఎక్కడ మన్మథ అన్నాడు. ఇక్కడ అన్నాడు మన్మథుడు. ఇలా చూశాడు, నీ ముఖం కనపడింది. ధనస్థల వారేసి దిగి వచ్చేసాడు. ఓడిపోయినట్టేగా మరి యుద్ధం చేయకపోతే. అమ్మా నీ ముఖమన్న రథమే ఎక్కి నీ చెవి కుండలాలను ఆధారం చేసుకుని మన్మధుడు గెలిచేశాడమ్మా శివుణ్ణి. అంటే అసలు ఎప్పుడూ గెలవలేని మన్మధుణ్ణి గెలిచానన్న భావనైనా కల్పించగలిగినవి అమ్మవారి కుండలములే. అంత గొప్ప కుండలములు నా తల్లి కుండలములంటే ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై. అందుకే ఆ అమ్మవారి కుండలములను తలుచుకున్నా, వాటి వంక భావనామాత్రంగా దర్శనం చేసిన, నమస్కరించిన గొప్ప శాస్త్రము తెలుసుకునేటటువంటి అదృష్టము జీవితంలో కలుగుతుంది. ఎందుకని? చెవులు శాస్త్రాధ్యయనమునకు, శాస్త్ర శ్రవణమునకు ఉపకరణములు కనుక శాస్త్రము అవగతమవుతుంది. గురువు లభిస్తాడు అమ్మవారి అనుగ్రహం చేత. ఆ చెవులను ఎవరు చూస్తున్నారో వాళ్ళకి సౌభాగ్యము నిలబడుతుంది. మీతో నేను ఒక యథార్థం చెప్తాను, నన్ను నమ్మండి. ఇది నేను చెప్పకుండా ఉండను. ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలు, అనుభవాలు ఎప్పుడు చెప్పను సభల్లో, ఇది చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఒకసారి నేను కాకినాడలో ఉన్న రోజుల్లోనే, అంటే కాకినాడలో ఉండకుండా పూర్వం ఉన్న రోజులు కావు, కాకినాడలోనే ఉన్న రోజులు. ఒక రోజు రాత్రి 10 గంటలకి నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నాను. ఫోన్ మోగింది. మోగితే ఆ రోజుల్లో ఫోన్ ఎత్తేవాడిని 10 అయినా. ఇప్పుడంటే బడలకి ఎక్కువైపోయి వయస్సు పెద్దదవుతోంది కదా, ఎత్తట్లేదు ఆ టైంలో. కాబట్టి ఫోన్ ఎత్తాను.
ఒక ఆవిడ వలవల వలవల ఏడ్చింది. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అన్నాను. ఆవిడండి, అయ్యా మాకు తెలియదండి, మా వారికి ఒంట్లో బాగుండక కంఠంలో నొప్పిగాను ఛాతీ పట్టినట్టు ఉంటోందని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. 3 వాల్వ్స్ పోయాయన్నారు గుండెలో, ఇక బతకడం చెప్పలేము, హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. హైదరాబాద్ తీసుకొస్తే ఉత్తర క్షణం శస్త్రచికిత్స చేసేయాలన్నారు గుండెకి, కానీ బ్రతుకుతారని నమ్మకం చెప్పడం కష్టము అన్నారు. మా వారు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. ఏ స్త్రీ అయినా అంతే కదా. అయ్యా మా వారి గండం గట్టెక్కడానికి నాకేమైనా చెప్పగలరా అని అడిగిందాడు. నేను చెప్పలేను అని అనలేను, చెప్తాను అని అబద్ధాలాడడం కుదరదు. అది నేను పడుకోవడానికి వెళ్ళిపోతున్న సమయం. అకస్మాత్తుగా నాకు తోచింది, పరమశివుడంతటి వాడే హలాహలానికి నిలబడగలిగాడని అమ్మవారి తాటంకములను శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు. ఆ తాటంకములు తాళి తర్వాత అంత గొప్పవి, అథవా అసలు అంత గొప్ప సౌభాగ్య వస్తువుల తాటంకములు. అమ్మవారి తాటంకములను ఈవిడ తలుచుకుంటూ చదువుతుండగా ఎందుకు ఈమె భర్తకి ఆపద కలుగుతుంది అని నేను అన్నాను. అమ్మ సౌందర్యలహరలో సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం, మృత్యుహరిణీం అన్న మాట కూడా అందులో ఉంది. అందుకే శంకరాచార్యుల వారు అన్యేపదేశంగా అందులో పెట్టారు, సౌభాగ్యం నిలబడుతుంది కాబట్టి. అమ్మ మీ ఆయన ఆపరేషన్కి వెళ్ళినది మొదలు బయటికి వచ్చే వరకు ఏడవకుండా, ఒకరితో మాట్లాడకుండా, డాక్టర్లు బయటికి వచ్చి చెప్పే పర్యంతం మీరు ఈ శ్లోకం చదవండి. నాకైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉందమ్మా, మీ వారు బ్రతుకుతారు, మీ పసుపు కుంకాలు నిలబడతాయని చెప్పాను. అంటే నాకు శంకరాచార్యుల వారి మీదున్న నమ్మకంతో, నాకు పరదేవత మీదున్న నమ్మకంతో ఆ మాట చెప్పేశాను. చెప్పేసి వెళ్ళి పడుకున్నాను. కానీ పాపం నాకు ఆవిడ ఏడుపు, ఆవిడ బాధ అవే గుర్తొచ్చి కొంతసేపు నిద్ర పట్టల. ఆ మరునాడు సాయంకాలం ఆవిడ మళ్ళీ ఫోన్ చేశారు. ఎంత ఆనందపడిపోయిందంటే, తీసుకెళ్లేటప్పుడు కూడా డాక్టర్లు చెప్పారండి, అమ్మా ఏమనుకోవద్దు, మీకు భౌతిక కాయమే అప్పచెప్పగలమేమో, ఒక ప్రయత్నం అంతే అన్నారు. వాళ్ళు బయటికి వచ్చి చాలా చాలా ఆశ్చర్యకరము, అసలు బ్రతుకుతారని మేము అనుకోలేదు, ఈయన రిపోర్ట్స్ ని బట్టి చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ జరిగి చక్కగా బతికాడమ్మా, మీ ఆయనకి ఢోకా లేదని చెప్పారు. అయ్యా మీకు నమస్కారం, మీరు చెప్పిన శ్లోకమే బతికించింది అన్నారు. మీరు చెప్పింది అంటే నా గర్వం, నేను నా గొప్ప చెప్పట్లేదు. శంకరాచార్యుల వారు ఈ జాతికి అందించిన అమృత భాండం ఆ శ్లోకం సౌందర్యలహరిలో, పరదేవత అనుగ్రహం ఆ శ్లోకము. అసలు నిజానికి ఆడవారికి ఆ శ్లోకం రాకుండా ఉండకూడదు, ఆ శ్లోకం నాలుక మీద ఉండాలి. ప్రతిరోజు ఒకసారి ఆ శ్లోకం చదివి పరదేవత పాదాల మీద కుంకం వెయ్యాలి, అంత గొప్ప శ్లోకం. కాబట్టి అమ్మవారి కుండలములంటే సామాన్యమైనవని మీరు అనుకోకండి, అంత శక్తివంతములైనవి. ఒకనాడు ఆ కుండలము అభిరామ భక్తు యొక్క భక్తిని నిలబెట్టింది, లోకములకు పౌర్ణమి నాటి చంద్రబింబంగా ప్రకాశించి దర్శనమిచ్చింది. కాబట్టి ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి స్ఫురన్మహాపన్నగభూషణాయ, ఆయన పన్నగములను అంటే మహాపన్నగము పెద్ద పెద్ద పాముల్ని భూషణములుగా వేసుకుంటాడు. ఆయన ఎందుకు ఆయన పాముల్ని భూషణంగా వేసుకోవడం అంటే, తల్లి కుండలములకు సౌభాగ్యము నిలబెట్టగలిగిన శక్తి ఎలా ఉందో, పరమశివుడు కూడా ఆర్తత్రాణపరాయణుడై ఈ పాముల్ని మెడలో వేసుకోవడమా అని కూడా చూడకుండా పాముల్ని ఆభరణములుగా వేసుకుని, ఆ పాములను మెడలో వేసుకోవడము అన్న దాని చేత మృత్యుంజయుడు అని సంకేతిస్తుంటాడు ఆయన. అందుకే మృత్యుంజయ మహామంత్రము పరమశివుణ్ణి ఉద్దేశించి ఉంటుంది. మృత్యువు లేకుండా ఉండడం కాదు, జ్ఞానముతో దోసపండు నుంచి ముచిక విడిపోయినట్టు, లేదా దోసపండు ముచిక నుండి విడిపోయినట్టు విడిపోగలిగినటువంటి శక్తి నాకు కలగాలి, అటువంటి జ్ఞానము కలగాలి అని అడుగుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమృతాత్. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు పాములను హారములుగా వేసుకుంటాడు, పాములను ఆభరణములుగా పెట్టుకుంటాడు. లోకమంతా ఈసడించుకునే ఏమున్నాయో, ఏవి అందరూ దేనికి భయపడతారో అది ఆయనకి ఆభరణం. అంటే పాము మృత్యువు రెండు వేరు కాదు. అందుకే మీరు చూడండి, మృత్యువు భయహేతువు, చచ్చిపోతానేమో భయం. పాము కనపడింది, పాముని తాను చూశాడు, పాము తన్ని చూసిందో లేదో తెలియదు, అయినా పాము తన్ని చూసిందేమో అని మంత్రించిన చోళ్ళు చల్లుకుని మంచం ఎక్కి పడుకుంటాడు. ఎక్కడ బుස්සన్నా భయమే.
పాము ఒకటి మృత్యు ఒకటి కాదు, మృత్యువునకు సంకేతము పాము కాదు. కుండలిని శక్తి ఊర్ధ్వముఖ చలనము చేయడానికి పాము గుర్తు. వీర్యము నష్టమైపోయి అధోముఖముగా అది స్ఖలనమైపోయి కేవలము భోగహేతువుగా ఉండడం కాకుండా వీర్యము ఊర్ధ్వముఖ చలనము చేసి తేజోశక్తి ఓజోశక్తిగా మేరి సహస్రారమనందు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమమును ఆ దర్శనమును పొంది అమృత స్నానము చేయడానికి యోగ్యమైనటువంటి స్థితిని పైకి లేచిన పాము చూపిస్తుంది. శంకరులు ఆ పన్నగాన్ని అడ్డుపెట్టి ఇన్ని మాటలు చెప్పారు. అసలు ఆయన శివ కేశాది పాదాది పర్యంత స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు. మీరు అది చదివితే తెల్లబోతారు. అందులో ఆయన ఎలా వచ్చే ఇలాంటి ఆలోచనలు అనిపిస్తుంది. శివుడు నర్తనం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే పామే. ఎందుకంటే పాముకి ఇలా నిలబడడానికి వెన్నుపాము ఉండదు. అంత వేగంగా చేస్తుంటే కడుపుకు పెట్టుకున్నవి అవి ఇలా పక్కకి వెళ్ళిపోయి జారిపోతుంటాయి. మళ్లీ చుట్టుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఇలా వాలిపోయి ఉంటాయి. అప్పుడు అవి అనుకుంటాయిట మాకు ఏదైనా ఆధారం దొరికితే బాగుండు, ఒక్కసారి అలా తల మోపుదాం అనుకుంటాయిట. అప్పుడు ఆయన ఇలా కాలెత్తితే తలగడా మీద తలబెట్టినట్టు చక్క ఆయన మోకాల మీద తలబెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి చుట్టుకుంటుంటాయి. పరమేశ్వర, కాలెత్తినది ఊర్ధ్వముఖ చలనము చూపించడానికే కాదు, అలిసిపోయిన పాములు తలగడ దిండుగా తల పెట్టుకోవడానికి కూడా అన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఊర్ధ్వముఖ చలనము చేసేటటువంటి కుండలినికి పాము గుర్తు. మృత్యుంజయత్వమునకు పాము గుర్తు. తరుముకొస్తున్నటువంటి ప్రమాదాన్ని నేను తొలగించగలనని చెప్పడానికి పాము ఆభరణముగా వేసుకోవడము గుర్తు కాదు. కదిలిపోతున్నటువంటి కాలానికి పాము గుర్తు. కాలము వెళ్ళిపోతుంటే కాలమునందు పడిపోతారు. ఎవరు నన్ను నమ్మాడో వాడు కాలమునందు పడడని చెప్పడానికి పాము గుర్తు. అందుకే పరమశివుడి పాదం ఎవడు పట్టుకున్నాడో ఆ పాదం ఇద్దరిని కంతుంది. ఒకటి ఆ కన్ను మన్మధుణ్ణి కాల్చింది, ఆ కాలు యముణ్ణి తన్నింది. మన్మధమానం తల్లిదండ్రుల మీద పడితే పుడతాం, యమధర్మరాజు గారి పాశం పడితే శరీరం వదిలేస్తాం. శరీరం పుట్టడానికి కారణం మన్మధుడు, శరీరం పడిపోవడానికి కారణం యముడు. పుట్టడానికి కారణమైన మన్మధుణ్ణి కాల్చినవాడు పరమశివుడు, శరీరాలు పడగొట్టే యమధర్మరాజు గుండెల మీద తల్లినవాడు పరమశివుడు. ఆ పరమశివుడి పాదములు పట్టుకున్న వాడికి ఇక పుట్టడము చావడం అన్నది లేదు, కాలాతీతుడవుతాడు. ఇక కాలమునందు వశుడు కాడని చెప్పడానికి కాలస్వరూపమైన పామాయనికి భూషణము కావడము గుర్తు. కాబట్టి ఆయన నాగభూషణుడు. ఎన్ని అర్థాలు దానిలో. అంతేకాని ఆయన చేతకాక ఏదో పాములన్నీ చుట్టుకుంటాడనుకోకూడదు. ఆయన పాము ఆభరణముగా స్వీకరించాడంటే ఇన్ని రకాలుగా లోకానికి అభయం ఇచ్చాడు అని గుర్తు. కాబట్టి స్ఫురన్మహాపన్నగ భూషణాయ శివాన్వితాయైత శివాన్వితాయ. శివునితో కలిసిన పార్వతి, పార్వతితో కలిసినటువంటి శివుడు. మీతో నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరూ ఎవరిని అనాథలుగా ఉంచారు. వాళ్ళ అందరికీ వాళ్ళు తల్లిదండ్రులే. అటువంటి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంత కలిసి ఉంటారంటే పాలు తెలుపు, పువ్వు సౌరభము, సూర్యుడు కాంతి, దీపము ప్రభ, వజ్రము దాని యొక్క వెలుతురు, ఇవన్నీ ఎలా ఒకదానినో ఒకటి కలిసిపోయి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ ఒకరితో ఒకరలా కలిసి ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు తప్ప వారిద్దరిని విడదీసే ప్రయత్నం కానీ వేరువేరుగా పూజించడం కానీ కుదరదు. ఆఖరికి పరమశివుడు లింగాకృతిని పొందినా సరే పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు. వేదాంత డిండిమని చేస్తూ అందులో అంటారు పీఠం అంబమయం. ఆ పీఠం ఉంటుందే శివలింగానికి, అది పార్వతీదేవి. దాని మీద ఇలా గోడుగా ఉంటుంది, అది పరమశివుడు. కాబట్టి పీఠస్వరూపంగా ఆవిడ అయ్యవారితో కలిసి ఉంటుంది తప్ప అసలు ఆమె ఆయనతో కలిసి ఉండకపోవడం అన్నది ఉండదు. ఆయన స్థాణుహు, ఎండిపోయిన చెట్టు రూపంలో పరమశివుడు నిలబడితే అపర్ణ ఆకులు లేనితనంగా ఆవిడ ఆయన ఆశ్రయించి ఉంటుంది. ఎండిపోయిన చెట్టుగా ఉంటే అపర్ణ ఆకులు లేనితనంగా ఉంటుంది. ఆయన వృక్షేభ్యో, ఆకులతో కొమ్మలతో ఉన్న చెట్టు అయితే హరికేశాయోపవీతి నేపుష్టానాం పతయే, ఆకుపచ్చని ఆకులుగా ఆకులులోని ఆకుపచ్చతనంగా బెరడులోని ఆకుపచ్చతనంగా ఆవిడ. కాబట్టి ఆవిడ అసలు ఆయనని ఎప్పుడూ విడిచిపెట్టరు, ఆవిడని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఇద్దరూ కలిసే ఉంటారు. కాబట్టి శివాన్వితాయైత శివాన్వితాయ నమశివాయైత నమశివాయ. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు, మంగళప్రదులకు, శుభకరులకు నేను నమస్కరించుతున్నాను. ఈ స్తోత్రాన్ని భక్తితో, చక్కగా భక్తితో అన్న మాట ఎందుకు వేశారంటే మీరు యథాలాపంగా చదువుకుంటే దాని అర్థం తెలియదు కాబట్టి ఏదో చదువుకుంటారు. దాని అర్థాన్ని, దాని విశేషాన్ని ప్రవచన రూపంలో విన్నారనుకోండి, అది చదివేటప్పుడు మీ మనస్సు నిలబడుతుంది.
మీకు నోటికి వచ్చేసిన తర్వాత కూడా మీరంతా చదివారా చదవలేదా అన్నది కాదు. ప్రదీప్త రత్నోజ్వల కుండలాయి అన్నారనుకోండి, అనేటప్పటికీ మీరు అమ్మవారి యొక్క రత్నతాటంకములు అవి మీకు కనపడి శరభోజి మహారాజు, అభిరామ భట్టు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, ఏదో అఖిలాండేశ్వరి స్వరూపం గుర్తొచ్చిందనుకోండి, మీకు తర్వాతి పాదం గుర్తురాక ప్రదీప్త రత్నోజ్వల కుండలాయి అంటూ ఉండిపోయారు అనుకోండి, అప్పుడే భక్తి బాగా నిలబడినట్టు. మనసు ఎప్పుడు దాని యందు రమించిందో అర్థం తెలిసి అప్పుడు భక్తితో చదివాడని గుర్తు. ఓ ఆ తల్లిదండ్రులు మనకు ఉండగా మనకేమి లోటురా అని జగజ్జనం ఎయి జగదే కపిత్రే అన్నప్పుడు మీరు పొంగిపోతూ అన్నారనుకోండి, అప్పుడు మీరు భక్తితో నిలబడ్డారని గుర్తు. అలా నిలబడిన వారికి 3 కలుగుతాయి అన్నారు. శంకరాచార్యుల వారి నోటి వెంట వచ్చిందంటే అది అబద్ధం అని మీరు అనుకోండి. అది పరమ సత్యం. శంకరుల నోటి వెంట వస్తే ఏ 3 కలుగుతాయి? దీర్ఘాయుర్దాయము కలుగుతుంది, అంటే అపమృత్యు దోషము తొలగిపోతుంది, గండములు తొలగిపోతాయి. ఈ స్తోత్రం ఎవరు చదువుతున్నారో ఆ ఇంట గండములు అకాల మృత్యువు ఉండవు. అంటే పిల్లలు, భర్త, భార్య అందరూ సంతోషంగా జీవిస్తారు. అంతకన్నా ఇంకేం కావాలి? సౌభాగ్యము కలుగుతుంది. సౌభాగ్యము అంటే స్త్రీ వైపు పురుషుడి వైపు కూడా ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఈయనకి మిగిలింది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. ఆమెకి సౌభాగ్యం ఉంటుంది కాబట్టి హాయిగా నాకేమి మా ఆయన ఉన్నారని సంతోషంగా తనని రక్షించే భర్తతో ఆనందంగా ఆమె కాలక్షేపం చేస్తుంటుంది. ఈ 2 కాక సమస్త సిద్ధి, అన్ని సిద్ధులు కలుగుతాయి. అంటే నీకు ఏ కోరికలు తీరితే నువ్వు సంతోషంగా ఉంటావో అది పరమేశ్వరుడు తీరుస్తాడు. నువ్వు కోరినవన్నీ తీరుస్తాడని అర్థం చెప్పకూడదు. నువ్వు కోరినవన్నీ తీరుస్తాడంటే నేను అమెరికా అధ్యక్షుడిని అవుతానంటే అవుతానండి అంటాడు. నీకు ఏ కోరిక తీరితే నువ్వు బాగుపడతావో ఆయనకి తెలుసు. ఆయన ఆ కోరికలు తీర్చి నిన్ను సంతోషంగా నిలబెడతాడు. కాబట్టి అది ఫలశ్రుతి శ్లోకము 9వ శ్లోకం. కాబట్టి పై అష్టకాన్ని ఎవరు భక్తితో చదివారో వాళ్ళకి అటువంటి 3 కలుగుతున్నాయి అని శంకర భగవత్పాదులు ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పూర్తి చేశారు. మీ అందరూ ఇంత భక్తి ప్రపత్తులతో ఈ వారం రోజుల పాటు నేను చెప్పినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఇంత భక్తితో, ఇంత వినయంతో విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. మీ అందరికీ శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క, పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము కటాక్షింపబడుగాక.